శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహానుభావుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవానుడు ధర్మరాజు గారికి దర్శన భాగ్యాన్ని కటాక్షించాడు. ఆ వేదవ్యాస భగవానుడి యొక్క దర్శనం వలన కలిగినటువంటి ఆనందంతో ఆయన చెప్పినటువంటి మాటల చేత మనశ్శాంతిని ధర్మరాజు గారు పొందారు. తదనంతరం ఆయన మనసును ఏకాగ్రం చేసి బాగా ఆలోచించి తమ వైపు సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యుమ్నుడిని పిలిచి ఆయనతో మాట్లాడుతూ అంటాడు, నువ్వు మీ తండ్రి చేసినటువంటి హోమకుండంలోంచి ఆవిర్భవించినటువంటి వాడివి, కారణజన్ముడవు. నువ్వు కేవలం ద్రోణాచార్యుల వారిని వధించడం కోసమే జన్మించినటువంటి వాడివి. కాబట్టి నువ్వు శిఖండి మొదలైనటువంటి వారిని వెంట తీసుకుని ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేయడానికి వెంటనే బయలుదేరు. అలాగే నకుల సహదేవులు, విరాటరాజు, ద్రుపద మహారాజు, ఉపపాండవులు, సాత్యకి, కేకేదేశ రాజులు అందరూ కూడా ద్రోణుడితో యుద్ధం చేయడానికి బయలుదేరండి. ఆ ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేసి ఆయనని నిగ్రహించకపోతే మనం యుద్ధంలో విజయం సాధించడం అంత తేలిక విషయం కాదు అన్న ఉద్దేశ్యంతో ధర్మరాజు గారు వీరందరినీ పిలిచి ద్రోణుడితో యుద్ధం చేయడానికి ఆదేశించాడు. రాత్రంతా యుద్ధం జరుగుతూనే ఉందేమో, ఆ భటులందరూ విశేషంగా బడలిపోయి ఉన్నారు. ఎవరికీ శరీరం స్వాధీనంలో లేదు. ఒక పక్క పగలంతా చేసినటువంటి యుద్ధం, ఆ పైన రాత్రి చేసినటువంటి యుద్ధం. నిద్ర లేకపోతే మనిషి చాలా డస్సిపోతాడు. అందుచేత ఎవరికీ శరీరం స్వాధీనంలో లేదు. కాగడాలు నిధనమైపోతున్నా కూడా దాన్ని సరిగ్గా పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. కొందరి వాహనాలు ఎటువైపుకి వెళ్ళిపోయాయో అటువైపుకి దాని మీదే ఉరిగిపోయి నిద్రలోకి జారిపోయినటువంటి భటులు, నాయకులు మొదలైనటువంటి వారు యుద్ధరంగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. మరికొంతమంది ఏనుగుల కుంభస్థలాల మీద రథాలలోనూ నిద్రపోయారు. మిగిలినటువంటి వారు అటూ ఇటూ తూలిపోతున్నారు. అంత బడలికతో ఉన్నటువంటి సమయంలో అర్జునుడు చూసి ఇరుపక్షములలో ఉన్నటువంటి యోధులను, సైనికులను ఉద్దేశించి, ఇంత అలిసిపోయి ఉండి యుద్ధం చేయడం మర్యాద కాదు. కాబట్టి ఇరుపక్షములలో ఉన్నటువంటి సైనికులు, వీరులు, యోధులు అందరూ కూడా కొంత తడవు విశ్రమించండి. కొంతసేపు విశ్రమించిన తరువాత అప్పుడు మళ్ళీ యుద్ధం చేద్దురు గాని అన్నాడు. దాన్ని కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆమోదించారు. ఆ కారణం చేత రెండు పక్షాలలో ఉండేటటువంటి వారందరూ కూడా కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. మనిషి యొక్క కడుపుకి కంటికి అవినాభావ సంబంధం. కడుపు నిండిపోతే కన్ను పడిపోతుంది. కన్ను పడిపోతే అంటే బాగా నిద్ర పట్టేస్తే మరునాడు బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తే కడుపు నిండా తినగలడు. కడుపు నిండా తింటే కంటి నిండా నిద్రపోగలడు. వాళ్ళందరూ అంత బడలిక చెంది ఉన్నారు. ఒక పక్క యుద్ధం, ప్రాణాలు పోతున్నాయి. ఏదో పని చేయడం కాదు, ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా ఎదుటి వీరుడి చేతిలో ప్రాణములకే హాని కలుగుతుంది. అటువంటిది
నిద్ర లేకుండా యుద్ధం చెయ్యడము అనేటటువంటిది ఎంత కష్టమైనటువంటి విషయమో అసలు చదువుతుంటున్నప్పుడు వింటున్నప్పుడే మనకి ఒళ్ళు గగుర్పుడుస్తుంది. ఇట్లా ఎలా యుద్ధం చేయగలిగారు అనిపిస్తుంది. అర్జునుడు వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని నిద్రపోమ్మంటే వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. ఈయనొక్కడు మన కష్టం తెలుసుకొని ఉభయపక్షములలోని వారికి నిద్రపోవడానికి అవకాశం ఇచ్చాడు అని. అంటే నిద్ర అనేటటువంటిది మనిషికి ఎంత అవసరమో అర్థమవుతుంది. వాళ్ళందరూ అన్నారు అర్జునుడిని ఉద్దేశించి, కరుణగలవు మమ్ము గారవంబున సుఖాన్వితుల చేసి తనగా నీకు సురలు వరములెప్పుడు నిచ్చువారుగావుత మనోరథము పొందు అమరరాజ తనయా. ఓ అమరరాజైనటువంటి ఇంద్రుని కుమారుడవైనటువంటి అర్జున, నువ్వు దేవతల యొక్క అనుగ్రహ విశేషంగా సర్వకాలముల యందు కూడా నీ ఈప్సితములను నెరవేర్చుకుందువుగాక. ఎందుకని అంటే నిద్రపోకపోతే మాత్రం పట్టించుకోకుండా యుద్ధం చెయ్యమని రెండు పక్షముల వారు శాసనం చేసినప్పుడు బడలి ఉన్నటువంటి మా కష్టాన్ని గుర్తిరిగి కొంతసేపు నిద్రపొండి అని మాకు అవకాశం ఇచ్చావు కాబట్టి మా మనసులు అంత ప్రసన్నపడ్డాయి అని అందరూ కూడా విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరారు. తొరంగములపై ఆశ్వికులు అరదంబుల మీద రధికులప్పుడు నిద్రం బొరసిరి కొందరు భూస్థలి నిరువుగా సుఖనిద్ర చేసిరిట్లున్నంతన్. ఆ నిద్ర అనేటటువంటిది ఇది ఉంటే పడుతుంది, ఇది ఉండకపోతే పట్టదు అన్న పరిస్థితి ఉండదు. బడలిపోయిన వాడు ఏది ఉన్నా ఏది లేకపోయినా నిద్రపోతాడు. నిద్ర ఒక సౌఖ్యం. అంత బడలిపోయినటువంటి వ్యక్తికి సౌకర్యాలతో సంబంధం ఉండదు. అందుకే తొరంగములపై ఆశ్వికులు ఆ గుర్రాల మీదే ఆ గుర్రాల్ని నడుపుతూ యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు పడి నిద్రపోయారు. అరదంబుల మీద రధికులప్పుడు నిద్రంబొరసిరి. రధికులు రథాలలో ఉండి యుద్ధాలు చేసేటటువంటి వాళ్ళు ఆ రథాలలోనే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నిద్రపోయారు. ఇంకా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి నిద్రపోయి లేచి రావడం అంటే ఆలస్యం అయిపోతుందని అక్కడికక్కడే పడుకున్నారనమాట. కొందరు భూస్థలి నిరవగా సుఖనిద్ర చేసి రెట్లు ఉన్నంతన్. కొందరు అక్కడే భూమి మీద పడుకొని నిద్రపోయారు. ఈ విధంగా అందరూ కూడా నిద్రపోయారు. నిద్రపోయిన తరువాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఆ చంద్రోదయం అయ్యి తెల్లవారుజాముకి ముందున్నటువంటి సమయంలో అందరూ కూడా లేచి యుద్ధాన్ని ప్రారంభం చేశారు. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రతిరోజు జరిగేటటువంటి విషయమే ద్రోణాచార్యుల వారిని నింద చేయడం ప్రారంభం చేస్తాడు. కాబట్టి ఆయనను ఉద్దేశించి అన్నాడు, నువ్వు చాలా గొప్పవాడివి. నిజానికి నీకు ఈ పాండవులు దేంట్లోనూ సమానులు కారు. కానీ నీకు నువ్వుగా వాళ్ళని శిష్యులుగా భావిస్తున్నావు. భావించి వారితో యుద్ధానికి తలపడకుండా వారి మీద అవ్యాజమైనటువంటి ప్రేమని చూపిస్తున్నావు. దీనికి మేము ఏమనుకోవాలి? ఇంత శక్తి కలిగినటువంటి నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉండి పాండవులను నిగ్రహించగలిగినటువంటి శక్తివంతుడు వయ్యుండి కూడా వాళ్ళని యథేచ్ఛగా యుద్ధం చేయడానికి అనుమతించి మన వైపు ఉన్నటువంటి చతురంగ బలాలు నశించడానికి హేతుభూతుడు అవుతున్నావు అంటే కేవలం దైవాన్ని అనాలి తప్ప నిన్ను అనడం అనవసరం. ఎందుకని అంటే ఇక ఇన్ని మాటలన్నా పట్టించుకోకుండా నువ్వు పాండవ పక్షపాతాన్నే ప్రదర్శిస్తున్నావు. ఇది నా దురదృష్టం అంటూ మాట్లాడితే ద్రోణాచార్యుల వారి మనస్సు చాలా తీవ్రంగా నొచ్చుకుంది. అవును, ద్రోణాచార్యుల వారి శిష్యుడు కాబట్టే అర్జునుడు మనగలుగుతున్నాడు. నా శిష్యుడు అన్న భావనతోటే నేను అతన్ని కాపాడుకొస్తున్నాను. అది కాదు నీ భావన. అట్లా అయితే ఖాండవవనం దేవేంద్రుడికి సంబంధించినటువంటి ఖాండవవనాన్ని అగ్నిహోత్రుడు కాల్చేశాడు. కాల్చేసినప్పుడు అగ్నిహోత్రుడికి రక్షకుడిగా కృష్ణార్జునులు నిలబడ్డారు. అప్పుడు దేవేంద్రుడు తన వనాన్ని తాను దక్కించుకోకపోవడానికి కారణం అర్జునుడు నా శిష్యుడిని వదిలేశాడా? లేకపోతే ఒకప్పుడు ఈ పాండవులందరూ ద్వైతవనంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళ మీద నువ్వు నీ యొక్క ఆధిపత్యాన్ని చూపించడం కోసం, నీ గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం ఘోషయాత్రకు వెళ్ళావు. ఆ వెళ్ళినప్పుడు చిత్రసేనుడు అనబడేటటువంటి గంధర్వుడు మీతో యుద్ధం చేసి నిన్ను బంధీకృతుణ్ణి చేసి తీసుకుపోతుంటే అర్జునుడు భీముడు మొదలైనటువంటి వారు వచ్చి యుద్ధం చేసి చిత్రసేనుణ్ణి ఓడించి నిన్ను బంధముల నుండి విముక్తుణ్ణి చేశారు.
అప్పుడు చిత్రసేనాది గంధర్వులు ఈ అర్జునుడు ద్రోణుడి శిష్యుడు కదా అని చెప్పి పక్షపాతంతో వదిలిపెట్టేశారా? ఆ కారణం చేత వదిలేశారా? ఇంద్రాదులే గెలవలేకపోయినటువంటి నివాత కవచ కాలకేయాది రాక్షసులను అర్జునుడు సంహరించగలగడం కేవలం నా శిష్యుడు కాబట్టి వాళ్ళందరూ ఉదారంగా యుద్ధం చేసి చచ్చిపోయారా, అందుకు గెలవగలిగారా అని ఎందుకు అక్కర్లేని దుర్భాషలన్నీ మాట్లాడుతుంటావు అని అంటే ఆ దుర్యోధనుడికి చాలా కోపము ఆవేశము కలిగి ఒక పని చెయ్యి, అర్జునుడితో నువ్వు ఎటూ సరి అయినటువంటి స్థాయిలో యుద్ధం చెయ్యవు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యడానికి కావలసినటువంటి ప్రతివీరులను నువ్వే ఎంచుకో ద్రోణాచార్య. నువ్వు కొంత సైన్యాన్ని తీసుకుని వారి మీదకి వెళ్ళు. నేను, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మేము నలుగురం కలిసి అర్జునుణ్ణి ఎదుర్కోవడమే కాదు ఆ అర్జునుణ్ణి ఓడించి సంహరిస్తాం. కాబట్టి మేము అటువైపుకి వెడతాం, నువ్వు వేరొక వైపుకు వెళ్ళు అన్నారు. అంటే ద్రోణుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ అన్నాడు, కుడిచితి కట్టితి పెట్టితి పొడమి సమస్తంబు అఖిల భోగంబుల నిక్కుడు పేర్మిననుభవించితి తొడరము వెరుపుడిగి పార్థుతోడ కుమారా. ఓ దుర్యోధన, ఇంతకుముందు ఎన్ని పదార్థాలు ఉంటాయో లోకంలో, ఏవేవి తినాలో అవన్నీ తిన్నావు, చక్కగా అన్నిటినీ అనుభవించావు. కట్టితివి, ఎంత విలువైనటువంటి బట్టలు మొదలైనటువంటివి కట్టుకోవాలో అటువంటివన్నీ కట్టుకున్నావు. అంతేకాదు దానితో పాటుగా నువ్వు ఏవేవి ధరించాలో అటువంటి ఆభరణ విశేషాదులన్నిటినీ కూడా ధరించావు. పొడమి సమస్తంబు అఖిల భోగంబుల నిక్కుడు పేర్మిననుభవించితివి. ఈ భూమండలంలో అందరికన్నా ఎక్కువగా భోగాలనన్నిటినీ కూడా అనుభవించడానికి అవకాశం పొందినటువంటి వారు ఎన్ని అనుభవిస్తారో అన్నిటినీ నువ్వు కూడా అనుభవించావు. అటువంటి వారి శ్రేణిలో ఉండి పెట్టితివి. నీ వారైన వారిని నువ్వు ఎవరిని అనుకున్నావో వాళ్ళందరికీ కూడా మనసు తృప్తి పొందేటట్టుగా పెట్టావు. తొడరము వేల పొడిగి పార్థు తోడ కుమార, ఇంకా నువ్వు అనుభవించడానికి అయ్యో ఇది ఉండిపోయింది అని బెంగ పెట్టుకోవడానికి ఏముంది, ఇంకా భయపడడానికి ఏం లేదు. చచ్చిపోతే మాత్రం ఇక్కడ అనుభవించవలసినవన్నీ అనుభవించేసావుగా, ఇంకెందుకు అర్జునుడితో యుద్ధం చేయడానికి భయం? మహా అయితే ఏమవుతుంది, అర్జునుడి చేతిలో చచ్చిపోతావు. దానికి అస్తమానం నన్నెళ్ళమండం ఎందుకు యుద్ధానికి? ఈసారి నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. అన్నీ అనుభవించేశావు కాబట్టి ఇక అయ్యో నాకేమైనా అయితే ఏం పోతుందో అన్న బెంగ లేకుండా, ఏ విధమైనటువంటి భీతి భయానికి మనసులో తావివ్వకుండా అర్జునుడితో యుద్ధం చేయి అన్నాడు. అంటే నిజానికి ద్రోణుడు కించిత్ పరుషంగానే మాట్లాడాడు. ఎందుకని అంటే ప్రతిరోజు ఆ విధంగా దుర్యోధనుడు వచ్చి మాట్లాడుతుంటే విసిగిపోయినటువంటి ద్రోణుడు చివరికి ఆ మాట అన్నాడు అని పాంచాల వీరులు ఉన్నటువంటి సైన్యాల వైపుకి ద్రోణాచార్యుల వారు వెళ్ళారు. ఇక ఈ దుర్యోధనాది దుష్టచతుష్టయం అంతా కూడా అర్జునుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు. వెడితే అర్జునుడికి అసలు వీళ్ళని చూడగానే ఉన్న కోపం రెండింతలు అవుతుంది. అయి అర్జునుడు వీళ్ళతో భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ద్రోణుడు మొనలో నిలువక ఉత్తరమునకైచని ఏకతంబు మనసిన గురునింగని పాండవ సైన్యము పులికనిన హరిణ కులమునట్లు కంపమునుందెన్. సర్వసాధారణంగా వ్యూహాన్ని రచించిన తరువాత సైన్యానికి అగ్రభాగంలో నిలబడి యుద్ధాన్ని ప్రారంభం చేసేటటువంటి ద్రోణాచార్యుల వారు ఆ రోజున సైన్యానికి అగ్రభాగంలో నిలబడకుండా ఉత్తర భాగంలో నిలబడి అక్కడ ఉన్నటువంటి పాండవ సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభం చేస్తే ఆయన యొక్క తీవ్రమైనటువంటి రూపాన్ని, ఆయన పట్టుదలని గమనించినటువంటి పాండవ సైన్యం పెద్దపులిని చూసినటువంటి లేళ్ల గుంపులు ఎలా పారిపోతాయో అలా పారిపోవడం మొదలుపెట్టే. అంటే అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని ద్రోణాచార్యుల వారు ప్రారంభం చేశారు. ప్రజనెల్లందునుమాడి ఉగ్రముఖుడై పాంచాల పౌత్రత్రయంబు యముంచేరగబుచ్చి కేకయుల కేపుంచెవయుంచూపి అంబుజముల్ కోసిన కైవడిన్ తలలు సంపుల్లాస్య భల్లంబులక్కజమయ్యుండ నిగిడ్చి త్రుంచే బటు దుర్వర్గం బకర్వంబుగన్. ఆయన ఆ వచ్చినటువంటి సైన్యాన్ని అవలీలగా త్రుంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ద్రుపదుడి యొక్క మనవలు ముగ్గురిని కూడా హతమార్చాడు. అలాగే
కేకయరాజుల యొక్క తలలనన్నింటినీ కూడా కేవలం ఏదో తామర పువ్వులు కోసేటటువంటి వాడు ఎంత హేళగా కోసేస్తాడో అంత హేళంగా వాళ్ళందరినీ కూడా నిర్జించాడు. అట్లాగే ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ద్రోణాచార్యుల వారి ధాటికి తట్టుకోలేక సైన్యములన్నీ చెల్లాచెదరైపోతుంటే ఇటువంటి సమయంలోనే మనం తెగించి యుద్ధం చెయ్యాలి, పరాక్రమాన్ని ప్రదర్శించాలి, సైన్యాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో విరాట మహారాజు గారు, ద్రుపద మహారాజు గారు కూడా కలిసి వచ్చి ద్రోణుడితో యుద్ధాన్ని ప్రారంభం చేశారు. చెంచద్బాణ పరంపరా ప్రహతులన్ సైన్యంబు క్రూరోద్ధతించెన్ చించినరింక నిన్నటికి నిస్సి భూరి బాహాబలం వంశం కూడి కడంగినొంప కుపితుండై మత్స్య భూవల్లభన్ పాంచాల క్షితినాథునిందునిమే దర్పస్ఫూర్తి శోభిల్లగన్. తమ సైన్యములను కాపాడుకోవడం కోసమని వచ్చినటువంటి ద్రుపద మహారాజు గారిని, అలాగే ఆ విరాట మహారాజు గారిని కూడా ద్రోణాచార్యుల వారు యుద్ధంలో చంపేశారు. ఇద్దరూ కూడా పడిపోయారు. ఎప్పుడైతే తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజు గారు మరణించాడనేటటువంటి వార్త కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడికి తెలిసిందో ఆయన ప్రతిజ్ఞ చేశాడు, మా తండ్రి ఈ విధంగా ద్రోణాచార్యుల వారి చేతిలో నిహతుడవడం నాకు అత్యంత బాధాకరమైనటువంటి విశేషం. నేను కేవలం ద్రోణాచార్యుల వారిని సంహరించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మా నాన్నగారు హోమం చేసి నన్ను పొందారు. కాబట్టి నేను ఆ ద్రోణుణ్ణి కానీ సంహరించకపోతే మా కులక్రమాగతములైనటువంటి ఆచారములనన్నింటినీ కూడా ఉల్లంఘించినటువంటి వాడిని అవుతాను, అంటే ధర్మాతిక్రమణం చేసినటువంటి వాడిని అవుతాను. ఆచార ప్రభవో ధర్మ, ఏది ఆచరించారో అది ధర్మం, ఆచరించనిది ధర్మం ఎందుకు అవుతుంది? తెలిసి ఉన్నది ధర్మం కాదు, తెలిసి ఆచరించినది ధర్మం. కాబట్టి అటువంటి ఆచారములనన్నిటినీ కూడా నేను ఉల్లంఘించినటువంటి వాడిని అవుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ద్రోణాచార్యుల వారిని సంహరించడానికి దృష్టద్యుమ్నుడు సమాయత్తమయ్యాడు. ఈలోగా ముందు రోజు అంతా యుద్ధం చేసినటువంటి కారణం చేత తగిలినటువంటి ఎండదెబ్బ, రాత్రి సరిగ్గా నిద్రపోనటువంటి కారణం, ఆ పైన వేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆకలి, దీనితో సైన్యం అంతా కూడా సహజంగా బలహీనపడి ఉన్నది. అటువంటి సమయంలో ఇటువంటి మహావీరులు పేట్రీగి చేసినటువంటి యుద్ధంలో కొంచెం సులభంగానే పడిపోతాయి సైన్యాలు. కాబట్టి తీవ్రమైనటువంటి రీతిలో చతురంగ బలములకు హాని కలుగుతోంది. ఈలోగా ద్రోణాచార్యుల వారి యొక్క ఉద్ధతిని తెలుసుకున్నటువంటి అర్జునుడు తాను మాత్రమే నిగ్రహించాలి ద్రోణుణ్ణి అనేటటువంటి ఉద్దేశ్యంతో బయలుదేరి ద్రోణాచార్యుల వారిని ఎదుర్కొన్నాడు. వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి యుద్ధాన్ని అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకని అంటే గురుడేయ నరుడు ద్రుంపగ నరుడేయగ గురుడు ద్రుంప నానా విశిక స్ఫురణ పరిహరణములకు అచ్చరువందుచు నుండి రుభయ సేనల జనముల్. ద్రోణాచార్యుల వారు ఏదైనా దివ్యమైనటువంటి అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే ఆ అస్త్రం పూర్ణస్వరూపాన్ని పొంది రాకముందే అర్జునుడు దానిని ఉపసంహారం చేసేవాడు. అర్జునుడు ఏదైనా దివ్యమైనటువంటి అస్త్రమును మనసులో సంకల్పం చేసి అభిమంత్రించి విడిచిపెడితే అది పూర్ణమైనటువంటి ఆ తేజస్సుని పుంజుకుని హాని చెయ్యడానికి ఉద్యుక్తము కాకముందే ద్రోణుడు ఉపసంహారం చేసేవాడు. ఈ విధంగా గురు శిష్యులు ఇద్దరూ పరమాద్భుతమైనటువంటి రీతిలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సైన్యానికి అంతటికీ ఎటువంటి భావన కలిగిందంటే, హరుడు వినోదార్థముగా నిరుమేనయిరణమునచ్చే ఇంతియ కాకి పరుసున అక్కజమగు సంగరమొనరింపంగా ఒరుల కంటిమేయందున్. ఎప్పుడైనా శివుడికి యుద్ధం చెయ్యాలనిపించింది అనుకోండి, ఆయనతో యుద్ధం చేయడానికి ఎవరెడతాడు? ఎవడికి శక్తి సరిపోతుంది? కానీ ఆయనకి తీవ్రమైన కోరిక పుట్టిందనుకోండి, ఎవరితోనైనా యుద్ధం చేద్దామని. ఎవడు యుద్ధానికి రాకపోతే ఏం చేస్తాడు? ఆయనే రెండుగా మారి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ద్రోణుడు శిష్యుడు చేసేటటువంటి యుద్ధం. ఎందుకని? ఇద్దరూ గురు శిష్యులు. గురువు గారి దగ్గర ఉన్నటువంటి విద్యనే శిష్యుడు పొందుతాడు. కాబట్టి ఆ గురు శిష్యులిద్దరూ చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తెల్లబోతున్నారు. ద్రోణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. మొత్తం
ఈ పంచభూతములు కూడా గడగడా ఉనికిపోతున్నటువంటి సందర్భంలో అర్జునుడు అవలీలగా వేరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ ద్రోణుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయించాడు. ద్రోణార్జునుడు తమ యుద్ధాన్ని మానేసేసి కొంతసేపు అయిన తర్వాత ద్రోణుడు పాంచాల సైన్యం వైపుకు వెళ్ళాడు, అర్జునుడు కౌరవ సైన్యం వైపుకు వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరు అటువైపు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో దుర్యోధనుడు సాత్యకి ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. ఎంత యుద్ధమైనా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. దుర్యోధనుడు సాత్యకి ఇద్దరూ కూడా చిన్నతనం నుంచి స్నేహితులు. ఇద్దరూ ఆ చిన్నతనంలో ఆడుకున్నటువంటి ఆటలు, ఇద్దరూ కలిసి తిరిగినటువంటి జ్ఞాపకాలు ఒకరినొకరు చూసుకోగానే జ్ఞాపకానికి వచ్చే ఆ రోజున ఎందుకో. ఎంత కాదన్నా వాళ్ళు మనుషులే కదూ. ఎవరూ పూర్తిగా చెడ్డవాడు ఉండడు, ఎవడూ పూర్తిగా మంచివాడు ఉండడానికి అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న దోషం ఉండకుండా ఎలా సాధ్యం అవుతుంది? బహుశా ఆ రోజున దుర్యోధనుడి మనసులో కూడా ఏదో ఆర్ద్రత కలిగింది. యుద్ధాన్ని ఒక్క క్షణం ఆపి ఆ సాత్యకి దుర్యోధనుడు ఇద్దరూ కూడా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎంత బాగా ఆడుకునేవాళ్ళం, ఎంత బాగా కలిసి తిరిగేవాళ్ళం అని పరమ ప్రేమతో ఇద్దరూ తమ బంధుత్వాన్ని, స్నేహాన్ని, అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత యుద్ధం అనేటటువంటిది నిర్వర్తించవలసిన ధర్మం కాబట్టి మళ్ళీ ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఆ యుద్ధం మొదలుపెట్టినప్పుడు దుర్యోధనుడు సాత్యకితో యుద్ధం చెయ్యలేక అలసిపోయి భయపడిపోయి ఆ యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు తక్క మిగిలిన నలుగురు పాండవులు ఒక చోట కలుసుకున్నారు. ద్రోణాచార్యుడు చేస్తున్నటువంటి అరివీర భయంకరమైనటువంటి యుద్ధాన్ని గమనించారు. ఈ ద్రోణాచార్యుడు ఇలాగే యుద్ధం చేస్తే ఇక మిగిలే వాళ్ళు ఎవ్వరూ ఉండరిక. ఇవాల్టితోనే పాండవ సైన్యం అంతా సరి. ఇదే తేజస్సుతో, ఇదే ఉద్ధతితో, ఇదే పౌరుష పరాక్రమాలతో ద్రోణాచార్యుడు యుద్ధం చేయడం మొదలు పెడితే మనని కూడా మిగల్చడు, పాండవుల్ని కూడా సంహరిస్తాడు. అంత తేజోవంతమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. కరులంగూల్చుచు తేరులన్నరకొచున్ గర్జిల్లి ఘోటమ్ములన్ నరులన్ నిత్తుట తేల్చుచున్ దొరల నానారూపఖండంబులై తొరగంచేయుచు కుంభజుండు విలస దోర్దండ చండాకృతిం తెరలంబైజనుదించు నీపు మనలం తీర్పంగ నోపుంతుదిన్. ఆ ద్రోణాచార్యుల వారు చేసేటటువంటి యుద్ధం యొక్క తీవ్రతని గమనిస్తున్నారా అని నలుగురు మాట్లాడుకుంటూ కరులంకూల్చుచు, అదిగో ఎన్ని వేల ఏనుగులు పడగొట్టేశాడో, తీరులన్నరకొచ్చు రథములను పడగొట్టేస్తున్నాడు, గుర్రాల్ని పడగొట్టేస్తున్నాడు, సైన్యాన్ని పడగొట్టేస్తున్నాడు, నెత్తుటి ఏరులు పారిస్తున్నాడు, ముక్కల కింద యోధులందరినీ కూడా నరికేస్తున్నాడు. ఇలా కుంభజుండు విలసద్దోద్దండ చండాకృతిం తెరలంబై చనుదించు నీపు, ఇలాగే అందరినీ సంహరించుకుంటూ విశేషమైనటువంటి భుజ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తూ మన వైపుకు వస్తే మనలం తీర్పంగా నోపొంతుదిన్, చిట్ట చివరికి మనల్ని కూడా సంహరిస్తాడు. ఏ విధమైనటువంటి ఆశ్చర్యం లేదు. అసలు ఈ ద్రోణాచార్యుల వారిని నిగ్రహించడం ఎలా, ఇంత భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చారు. వాళ్ళకి అర్జునుడిని పంపి ద్రోణుడిని నిగ్రహించడం అనేటటువంటిది స్ఫురణకు రాని విషయం కాదు. కానీ వాళ్ళ బాధల్లా ఏమిటంటే తాత్కాలికంగా కొంతసేపు ద్రోణాచార్యుల వారి యొక్క ఆ ఉద్ధతిని అరికట్టడంలో అర్జునుడు సఫలీకృతుడు కావచ్చు, కానీ అది తాత్కాలికమైనటువంటి పరిష్కారం. ధర్మరాజు గారు శాశ్వతంగా యుద్ధభూమిలోంచి తొలగిపోవడం అంటే ద్రోణుడు మరణించాలంతే. ద్రోణుడు మరణించనంత కాలం పాండవ సైన్యానికి ఈ విధమైనటువంటి సమస్య ఉండిపోతుంది. అసలు మనం గెలుపు పొందుతామా, పాండవులం మిగులుతామా, ఈ సైన్యం మిగులుతుందా అంటే అది ద్రోణుడు ఎంత తొందరగా యుద్ధాన్ని ఆపు చేసేస్తే, అంటే ఎంత తొందరగా శరీరం విడిచిపెట్టేస్తే అంత మంచిది. అర్జునుడు ద్రోణుడిని చంపలేడా అంటే చంపడు. ఎందుకు చంపడు అంటే
గురువుగారు అనేటటువంటి విశేషమైనటువంటి గౌరవం. ఆ గౌరవం చేత అర్జునుడు ద్రోణుణ్ణి సంహరించడానికి ఇష్టపడడం. కాబట్టి పాండవులు మిగిలిన నలుగురికి ఉన్నటువంటి పెద్ద బాధ ఏమిటంటే, చంపగలిగినటువంటి వాడు అర్జునుడు. ఆ చంపగలిగినటువంటి అర్జునుడు చంపట్లేదు. చంపడానికే పుట్టినవాడు దృష్టజ్యుమ్నుడు. కానీ ఆ దృష్టజ్యుమ్నుడు ద్రోణుడు ఎదుర్కొని నిలబడగలిగినంత సత్తా కలిగిన వాడిగా నిరూపించుకొని ద్రోణుడి యొక్క విజృంభణాన్ని అరికట్టలేకపోతున్నాడు. ఈ స్థితిలో వాళ్ళు ఆలోచిస్తుంటే, అందున ఆ రోజున ఆ ద్రోణాచార్యుల వారి యొక్క విజృంభణం పరమ తీక్షణంగా ఉంటే, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. వచ్చి అర్జునుడితో ఇట్లా అన్నాడు, అనిమొన దేవదానవులకైనను గెల్వన శక్యమిం మహాత్ముని ఒక మందు చెప్పెద, సుతున్ హతుడయ్యననంగ విన్న అంతన ఇతడ ఆయుధంబు దిగద్రావి అచేష్టత పొందు, అప్పుడు ఇతని పరిమార్చవచ్చు, ఇది తప్ప ఉపాయము కలగదిమ్మీన్. అర్జున, అని మొన దేవదానవులకైనను గెల్వన శక్యమిం మహాత్ముని. ఈ ద్రోణాచార్యుల వారు యుద్ధంలో ఆయుధం పట్టుకుని రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నంతసేపు ఈయన్ని గెలవడం దేవతలకు దానవులకు కట్టుకుని వచ్చినా సాధ్యం కాదు. ఒక మందు చెప్పేదా, ఈ ద్రోణాచార్యుల వారు నిహతుడు కావాలి అంటే ఒక్క మార్గాన్ని నేను చెప్తాను. సుతున్ హతుడయ్య ననంగ విన్న అంతన ఇతడ ఆయుధంబు దిగద్రావి అచేష్టత పొందు. అమంగళకరమైనటువంటి వార్త వినాలి. ఆయనకి సంబంధించినంత వరకు అంతకన్నా అమంగళకరమైనటువంటి వార్త కానిదేది ఉంటుంది? ద్రోణాచార్యుడి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ యుద్ధంలో మరణించాడు అన్న వార్త వింటే వెంటనే అచేష్టత పొందు, కదలిక లేకుండా ఉండిపోతాడు. ఇక యుద్ధం మీద ఆసక్తి ఉండదు. అప్పుడు ఇతని పరిమార్చవచ్చు, ఆయుధములను విడిచిపెట్టేస్తాడు. కాబట్టి అప్పుడు అతన్ని చంపడం తేలిక. ఇది తప్ప ఉపాయము కల్గదిమ్మియిన్, ఇది తప్ప వేరొక ఉపాయం లేదు అని చెప్తూ ఉండగా ఆ భీముడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటని బాగా మనసులో నిలబెట్టుకుని భీముని చేనని అశ్వత్థామయనంబరకు భద్ర దంతి వడిన నుద్దామగతిన నెపమ్మున ఆ మారుత పుత్రుడేగి అగ్గురు తోడన్. ఆ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో భీమసేనుడి చేతిలో ఒక ఏనుగు ఒకటి చనిపోయింది. ఆ ఏనుగు పేరు అశ్వత్థామ. ఇప్పుడు ఎప్పుడైతే అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఒక ఏనుగు ఆ భీముడి చేతిలో మరణించిందో, అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పడానికి ఒక అవకాశం లభించింది. కాబట్టి ఇప్పుడు భీముడు ఏం చేశాడంటే, ద్రోణాచార్యుల వారికి వినపడేటట్టుగా అశ్వత్థామ హతుడైనాడు అన్నాడు. ఎప్పుడైతే అశ్వత్థామ మరణించాడు అన్న మాట ద్రోణాచార్యుల వారి చెవిలో పడిందో, ఆయన మనసంతా కూడా ఒక్కసారి విచలితమైపోయింది. అయిపోయి దేని మీద కూడా దృష్టి నిలబడలేదు. ఏదో తెలియనటువంటి భయం మనసంతా ఆవరించేసింది. ఎట్లాగో అట్లా ధైర్యం తెచ్చుకొని తన పరాక్రమాన్ని తాను జ్ఞాపకం చేసుకుని దివ్యమైనటువంటి అస్త్రాల్ని మనసులోనే ఒకసారి స్మరించి భీముడు మాటలు అంత పట్టించుకోకుండా, ఏ విధమైనటువంటి సంకోచము పెట్టుకోకుండా దృష్టజ్యుమ్నుడి మీదకి దాడి చేశాడు. బాణాల వర్షం కురిపించాడు. బహుశా భీముడు చెప్పగానే అంత తేలికగా నమ్మకపోవడానికి కారణం ఏమయ్యుండవచ్చు అంటే, దృష్టజ్యుమ్నుడిని సంహరించేటటువంటి కుమారుడు నాకు కలగాలి అని ద్రోణాచార్యుల వారు భగవంతుణ్ణి ఆరాధించి పొందినటువంటి కుమారుడు అశ్వత్థామ. దృష్టజ్యుమ్నుడు ఎదురుగుండానే ఉన్నాడు కదా. కాబట్టి అశ్వత్థామ దృష్టజ్యుమ్నుడిని సంహరించగలిగినటువంటి కుమారుడు. అటువంటప్పుడు అశ్వత్థామ మరణిస్తే దృష్టజ్యుమ్నుడు ఇంకా ఎలా ఉండిపోతాడు? అయినా ఇది అమంగళకరమైనటువంటి వార్త, పరమ అశుభంతో కూడుకున్నటువంటి వార్త. దీన్ని ఇప్పుడు తర్కించుకోవడానికి కావలసినంత సమయం లేదు. భీముడు చెప్పాడు, చాలా చాలా అమంగళకరమైనటువంటిది. అందుకని కించిత్
ఆయన దృష్టి విచలితం అయిపోయింది. అయినా మనసుని కూడా తీసుకున్నాడు, నిలబెట్టాడు. దృష్టద్యుమ్నుడి మీద విజృంభించాడు. అడ్డు వచ్చినటువంటి పాంచాల వీరులు రథాలలో ఉన్న వాళ్ళని 20,000 మందిని చంపేశాడు. 500 రథాలు పడగొట్టాడు. 10,000 ఏనుగుల్ని 10,000 గుర్రాలని చంపేశాడు. ఇలా అమిత పరాక్రమంతో వెలిగిపోతున్నాడు. వెలిగిపోతుంటే సప్తర్షులు కూడా ఆకాశమండలంలో ద్రోణాచార్యుల వారికి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై, ఓ ద్రోణ, నువ్వు భరద్వాజ మహర్షి యొక్క కుమారుడివి, బ్రాహ్మణుడివి, వేదాంగములు తెలిసిన్నటువంటి వాడివి. అసలు నువ్వు ఇట్లా యుద్ధం చేయడం అనేటటువంటిది ధర్మమా? శిష్యులకి పాఠం చెప్పడం వరకు అంగీకార యోగ్యం, కానీ నువ్వే ధనస్సు పట్టుకుని యుద్ధానికి రావడం ఏమిటి? నీ జీవితకాలమా చెల్లిపోయింది. కాబట్టి ఇకనైనా యుద్ధం ఆపేసేయి. చేతిలో ఉండేటటువంటి ఆ శస్త్రాన్ని విడిచిపెట్టేసేయి, శాంతి పొందు తప్ప ఇక ఇది యుద్ధం చేయడానికి తగిన సమయం కాదు అని ఆ సప్తర్షులు చెప్పారు. వెంటనే ద్రోణాచార్యుల వారు ఎదురుగుండా ఉన్నటువంటి దృష్టద్యుమ్నుడిని చూశాడు. చూసి కొడుకు మరణించాడు అని ఆ భీముడు చెప్పినటువంటి వార్త మళ్ళీ మనసులో స్ఫురణకు వచ్చేసింది. ఎందుకంటే అది మనసుని విడిచిపెట్టట్లేదు. తీవ్రమైనటువంటి దుఃఖం వచ్చేసింది. ఇది నిజమా కాదా, దాన్ని రూఢం చేసుకోవాలనుకున్నాడు. ధర్మరాజు గారు కనపడ్డారు. ఆ అజాతశత్రువైనటువంటి ధర్మరాజు చెప్తే ఇక తిరుగులేదు. అందుకని ధర్మరాజును అడగాలి అని చెప్పి నిర్ణయం చేసుకుని ధర్మరాజు వైపు తిరుగుతున్నాడు. ద్రోణాచార్యుల వారి మనసులో కలిగినటువంటి భావాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పట్టుకున్నారు. ఇప్పుడు ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు చెప్పడం మీద ద్రోణాచార్యుడి విజృంభణం కానీ ద్రోణాచార్యుడు అణిగిపోవడం కానీ ఆధారపడి ఉన్నది అని, అడరి ఈ దివసమునపరాహ్నమునకు ద్రోణుడని చేసినట్లయినా తృంగిపోక ఉండనేర్తురే ఇక్కడి యోధులెవ్వరైనా విను నుతి కాదు సత్యమ్ము సుమ్ము. ఓ ధర్మరాజా, నేను నిజం చెప్తున్నాను. ఇదేదో ద్రోణాచార్యుల వారిని పొగుడుతున్నానని నువ్వు అనుకోవద్దు. ఇవాళ మధ్యాహ్నం కాలం వరకు ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తే, ఇవాళంతా యుద్ధం చేయడం, రేపు యుద్ధానికి రావడం ఇవన్నీ వదిలి ఇవాళ మధ్యాహ్నం వరకు కానీ యుద్ధం చేస్తే నీ పక్షంలో ఉన్నటువంటి యోధులు ఇంకా ఎవ్వరూ మిగలరు. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి విజృంభణంతో ఉన్నాడు ద్రోణుడు. మము ఈతని కొప్పింపక సముచితముగా కాచికొనుము, అసత్యవచన దోషము లేదు ప్రాణరక్షణ సమయంబున అతని కొడుకు సత్యనయనుని. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మమును ఆవిష్కరించారు. మమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళి ఈ ద్రోణాచార్యుల వారికి అప్పచెప్పేస్తావా? ఇప్పుడు ఒకవేళ ద్రోణుడు నీ వంక తిరిగి నిజమేనా, నా కుమారుడు మరణించాడా అని అడిగితే అసత్య దోషం వస్తుందేమో అన్న భయంతో నువ్వు లేదు లేదు మీ కుమారుడు మరణించలేడు అంటే ద్రోణుడు విజృంభిస్తాడు. ద్రోణుడు విజృంభిస్తే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నువ్వు ద్రోణుడికి అప్పచెప్పేసినట్టే. అందులో భీముడు వచ్చి అటువంటి మాట చెప్పాడు, తనని వంచన చెయ్యాలనుకున్నాడు అన్న క్రోధం కూడా కలిసిందనుకోండి, ఇక ద్రోణుడిని ఎవరు ఆపగలరు? కాబట్టి మమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళి ఆ ద్రోణుడికి అప్పచెప్పేస్తావా? సముచితముగా కాచికొనుము, నీ వారిని నువ్వు కాపాడుకోవాలి కదా, నీ ప్రాణాలు నువ్వు కాపాడుకోవాలి కదా. యుద్ధానికి ఎందుకు వచ్చావు? విజయం కోసం వచ్చావు. ఆ విజయం సంపాదించాలి అంటే ఆయన అలా విజృంభించిపోతున్నప్పుడు నీ వారిని నువ్వు కాపాడుకోవడం కోసం చెప్పినటువంటి అసత్యం అవదు. ఎందుకని అంటే విశేషమైనటువంటి ప్రాణరక్షణ అందులో ఉంది. ఇంతమందిని రక్షించడం ఇప్పుడు నీ చేతిలో ఉంది. నువ్వు చెప్పిన మాట వలన మేమందరం రక్షింపబడడమో ద్రోణుడి చేత భక్షింపబడడమో. నీకోసం యుద్ధానికి మేమందరం వస్తే నీకు అసత్య దోషం వస్తుందని నువ్వు మమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళి ద్రోణాచార్యుల వారికి అర్పించేస్తావా? లేదు, ఒక చిన్న అసత్యం చెప్పినా ప్రాణరక్షణ చేస్తున్నాను కాబట్టి నా వైపు వారిని రక్షించుకోవడం, వాళ్ళ ప్రాణాలని కాపాడడం అనేటటువంటిది పెద్ద ధర్మం కాబట్టి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చేసిన చిన్న అధర్మంలోకి రాదు. కాబట్టి
నువ్వు కాపాడబడతావు కాబట్టి ఈ పని చేస్తే వచ్చిన దోషం ఏం లేదు, నీకు అసత్య దోషం అంటదు. కాబట్టి సముచితముగా కాచికొనుము, అసత్య వచన దోషము లేదు ప్రాణరక్షణ సమయంబున. ప్రాణములను రక్షించుకోవలసినటువంటి సమయము ఆసన్నమైనప్పుడు చెప్పినటువంటి అసత్యము క్రిందకు రాదు. కాబట్టి అతని కొడుకు సత్యనయనుమి, ఆయన యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ మరణించాడు అనే నువ్వు చెప్పు అన్నాడు. వెంటనే భీముడు కూడా వచ్చి కృష్ణుడు చెప్పినటువంటి మాట నిజం కాబట్టి నువ్వు ఆ మాటయే చెప్పు, కృష్ణుడు కూడా చెప్పిన తరువాత నువ్వు అసత్యము అని భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్తే ద్రోణాచార్యుడు నువ్వు చెప్తేనే నమ్ముతాడు. కాబట్టి ఆయన యుద్ధం చెయ్యకుండా ఉండాలి, సులువుగా హతుడు కావాలి అంటే ఈ మాట చెప్పవలసిందే అని భీముడు కూడా అంటే వెంటనే ధర్మరాజు గారు ఆలోచించాడు. ఇద్దరి మాటలు మనసులో పెట్టుకున్నాడు. అనృత భయము ఆజిజయము గొనియడు తమకంబు పెంపు కుదింపగా పాండునరీంద్రునగ్ర తనయుండనుమానము వాయబెట్టి అస్త్రగురినితో. ధర్మరాజు గారి వైపు నుంచి ఆలోచించినప్పుడు ధర్మరాజు మనసులో మిగిలిన భావాల్ని చెప్తున్నారు తిక్కన గారు. అనృత భయము, అబద్ధం ఆడుతున్నానేమో అన్న భయం. ఎందుకనంటే ఆయన ఏమడుగుతున్నాడు, నా కొడుకు చచ్చిపోయాడా అని అడుగుతున్నాడు. ఏనుగు చచ్చిపోయింది అని చెప్తే వంచనే కదా, అది ఎలా సత్యమైంది? అది సత్యం కాదుగా, ఖచ్చితంగా అసత్యమే. ఆయన అడిగిన దానికి జవాబు ఇది కాదు. ఏనుగు చచ్చిపోయింది అన్న అర్థం వచ్చేట్టు ఏది చెప్పినా ఆయన్ని వంచన చేసినట్టే. ఆయన అడిగిన దానికి జవాబు కాదు కాబట్టి అది అసత్యమే. అనృత భయము, అసత్యం చెప్తున్నానన్న భయం. ఆజిజయము, యుద్ధంలో గెలవాలనేటటువంటి తాపత్రయం. కొనియడు తమకంబు పెంపు కుదీంపంగా, యుద్ధంలో గెలిచి తీరాలి. తన వారి ఇంతమందిని బలిపెట్టేసి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోవడానికి ఆ యుద్ధానికి వచ్చింది కాబట్టి పాండు నరేంద్రునగ్ర తనయుండనుమానము వాయబెట్టి అస్త్రగురినితోన్. పైగా ద్రోణుడే యుద్ధ ప్రారంభంలో చెప్పాడు, అమంగళకరమైనటువంటి వార్త విన్ననాడు నేను ఆయుధాన్ని విడిచిపెట్టేస్తే నన్ను చంపగలరు తప్ప అన్యథా చంపలేరు అని చెప్పేశాడు. కాబట్టి ఆ ద్రోణాచార్యుల వారు తన వంక చూసి నిజమేనా నా కొడుకు మరణించాడా అని అడిగితే, వలయు కొలది నిలుంగెత్తి వర్ణ సమితి అచ్చుపడగా అశ్వత్థామ సత్యననియే అని పదంపడి అల్లన అతని చెవికి వినగరాకుండా కుంజరమనియనధిపా. ద్రోణాచార్యుల వారికి యుద్ధభూమిలో బాగా వినపడేటట్టుగా గట్టిగా గొంతెత్తి అశ్వత్థామ చనిపోయాడు అన్నాడు. ఆయన చెవికి వినపడకుండా మెల్లిగా గుణిగినట్టుగా ఏనుగు చచ్చిపోయింది అన్నాడు. కానీ ద్రోణాచార్యుల వారికి ఏది వినపడాలో అదే వినపడింది. కొడుకు చనిపోయాడు అన్న మాట వినపడింది. వినపడగానే ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్నటువంటి ద్రోణుడి యొక్క తేజస్సు అణిగిపోయింది. ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహమంతా నీరసించిపోయింది. మనసు దిగులు చెందిందనుకోండి అంతే, దానితో పాటే ఉత్సాహము, పరాక్రమము, శౌర్యము, తేజస్సు, ధైర్యము అన్నీ ఆవిరైపోతాయి. అన్నీ ఆవిరైపోయాయి. నేలకు నల్లెడు పొడవున గ్రాలుచు మును మెరయు గురుని రథచక్రముల కాలంబున సమరజయశ్రీ లోపము తెలియ అంట శిలబడియ నృపా. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారి యొక్క ఉత్సాహం అణిగిపోయిందో అప్పటి వరకు భూమికి 4 అంగుళాల పైన వెడుతున్నటువంటి ఆయన యొక్క రథం, అంటే ఇలా 4 వేళ్ళు పెడితే ఎంత ఎత్తు వస్తుందో అంత ఎత్తొచ్చేటట్టుగా ఎగిరేటటువంటి ద్రోణుని యొక్క రథం, అంటే అంత ఉత్సాహంతో అంత పూనికతో వెళ్ళేటటువంటి రథం నేల మీదకి దిగిపోయింది. అంటే ఆయన అంత నిరుత్సాహాన్ని పొందాడు. ఆ నిరుత్సాహాన్ని పొంది ఆయన యుద్ధాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడి తను పాండుతనయులకు ద్రోహునిగా ఆ కుంభ జన్ముడుహించుచు అమ్మునులట్టు చెప్పిరటుగావున గాకేమి ఇది తగవం పొమ్మనుచున్. వెంటనే మనసులో ఆ సప్తర్షులు చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. అయ్యో, నేను ధర్మపక్షంలో ఉన్నటువంటి పాండవులకి ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టానేమో, చాలా కష్టపెట్టానేమో, చాలా నష్టపెట్టానేమో, చాలా బాధ పెట్టానేమో అనేటటువంటి భావనలు మనసులో ముప్పిరిగా ఉన్నాయి. అయినా
వాళ్ళు చెప్పవచ్చు కాక ఒకసారి యుద్ధానికి వచ్చేసిన తరువాత ఇక యుద్ధం చెయ్యడమే ధర్మం అని మనసులో అనుకుని ద్రోణుడు బాగా కృంగిపోయినటువంటి వాడైపోయి దృష్టజ్యుమ్నుని చూచుచున్ రణసముద్రేకంబు బాహాబలావష్టంభంబును శౌర్య నిర్వహణ గర్వస్ఫూర్తియున్ దొంటి ఉత్కృష్టత్వంబును తక్కి సృక్కి వగ బుద్ధిన్ బీకు వీకాడగా చేష్టాహీనత పొందియ గురుడు సంక్షిప్తాంగుడై ఉన్నడన్. ఎప్పుడైతే అంత ఉత్సాహము నీరు కారిపోయిందో ఎదురుగుండా ఉండేటటువంటి దృష్టజ్యుమ్నుడిని చూశాడు. రణసముద్రేకంబు, యుద్ధం పేరు చెప్పేటప్పటికి సహజంగా తనలో పొందేటటువంటి ఉద్రేకం లేదు. బాహాబలావష్టంభంబును, బాహువులు బలంతో పొంగుతూ ఉండేవి, అటువంటి స్థితి లేదు. శౌర్య నిర్వహణ గర్వస్ఫూర్తియున్, శౌర్యాన్ని ఆవిష్కరించేటప్పుడు సహజంగా ఆయనలో కనపడేటటువంటి అతిశయం కానీ, దొంటి ఉత్కృష్టత్వంబును త్రక్కి సృక్కి వగ బుద్ధిన్ బీకు వీకాడగా, పూర్వం ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అందరిలోనూ తాను అధికుడుగా కనపడుతూ చేసినటువంటి యుద్ధం యొక్క ప్రౌఢిమ నశించిపోయి ఆయన మనసు వికలమైపోయి ఉండగా చేష్టాహీనత పొందియ గురుడు, చేష్టలన్నీ ఉడిగిపోయినటువంటి వాడు, సంక్షిప్తాంగుడై ఉన్నడన్, ఆయన శరీరాన్నంతటినీ కూడా ముడిచేసుకుని ఆ రథంలో అలా కూర్చునుండిపోయాడు. అలా ఉండగానే ఎదురుగుండా ఉన్నటువంటి దృష్టజ్యుమ్నుడు చూశాడు, మంచి అవకాశం వచ్చింది, కేవలం ఈ ద్రోణుణ్ణి వధించడం కోసమే నేను పుట్టాను, కాబట్టి ఇప్పుడు నేను ఉత్సాహాన్ని పుంజుకుని ఆయన్ని సంహరించాలి అని చెప్పి తన రథంలోంచి ఆయన మీద బాణప్రయోగం చేశాడు. చెయ్యగానే చూశాడు, దివ్యాస్త్రములేవి స్ఫురించట్లేదు ద్రోణాచార్యుల వారికి. మనసంతా కూడా శోకంతో ముప్పిరి కొని ఉంది. అయినా కూడా ఎదురుగుండా ఉన్నటువంటి ప్రతివీరుడు అటువంటి బాణములను కురిపిస్తుంటే సహజములైనటువంటి బాణములనే ఆ దృష్టజ్యుమ్నుడి మీదకి ప్రయోగించాడు. ప్రయోగించి ఆయన వేస్తున్నటువంటి బాణములను ద్రోణుడు మధ్యలోనే ఖండించాడు. ఖండించి ధనస్సుని, రథాన్ని, రథసారథిని, అశ్వాలని, ధ్వజాన్ని అన్నింటినీ కూడా ముక్కలుగా విరిచేశాడు. ఆ సమయంలో కూడా ద్రోణుడు విరిచేసి ఆ దృష్టజ్యుమ్నుడు గద తీసుకుని కిందకి దిగుతూ ఉంటే ఆ గద విరగ్గొట్టేశాడు. కత్తి డాలు పట్టుకు దిగుతూ ఉంటే ఆ కత్తి డాలు విరగ్గొట్టేశాడు. ఇక ఆ దృష్టజ్యుమ్నుడు ఎలా యుద్ధం చెయ్యాలి అన్నది ఆలోచన చేస్తున్న సమయంలో సాత్యకి చూసి ద్రోణుడి మీద బాణప్రయోగం చేశాడు. ఈలోగా గబగబా ఈ దృష్టజ్యుమ్నుడు భీముని యొక్క రథం మీదకి వెళ్ళిపోయాడు. అప్పటికి ద్రోణాచార్యుల వారు 4 రోజులు 4 పగళ్ళు యుద్ధం చేశారు, ఒక రాత్రి యుద్ధం చేశారు. 5వ రోజు పగటి వేళ 20 గడియలు యుద్ధం చేశారు. చిత్రం ఏమిటంటే ఆయన ఆఖరి క్షణంలో కూడా 21,000 మందిని చంపేశాడు. చంపేసేసి గొప్ప యోగనిష్టలోకి ప్రవేశించాడు. ఇక నేను ఓ దృష్టజ్యుమ్నా నిన్ను వెంబడించాను, నువ్వు రథం విరిగిపోయినటువంటి కారణం చేత దూరంగా పారిపోయి భీముడి యొక్క రథం ఎక్కావు, ఇక నిన్ను వెంబడించి నీతో యుద్ధం చెయ్యను అని అనుకుని యోగనిష్టలోకి ప్రవేశించి చిట్ట చివర కర్ణ, కృప, దుర్యోధనుల్ని పిలుస్తూ ఒక మాట అన్నాడు. మీరెప్పుడూ నేను సరిగ్గా యుద్ధం చెయ్యలేదు అని నన్ను దెప్పి పొడుస్తుండేవారు. నా చేతనైనంత యుద్ధాన్ని ఇంతకాలం చేశాను, ఇదిగో నాకింక ఈ ధనుర్బాణాలతో పని లేదు, నేను ఈ శస్త్రములను విడిచిపెట్టేస్తున్నాను, ఇకనైనా బుద్ధి కలిగి జీవితాన్ని కొనసాగించండి అని చెప్పి ఆ రథంలోనే కూర్చుని ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ మహానుభావుడు ఆ జ్యోతిర్మండలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న దృష్టజ్యుమ్నుడు భీముడి రథంలోంచి కిందకి దిగి కత్తి పట్టుకొని కాలినడకన ద్రోణాచార్యుల వారు ఉన్నటువంటి రథం దగ్గరికి వస్తున్నాడు. ఈ లోపలే ద్రోణాచార్యుల వారు యోగ మార్గాన్ని అనుసరించి శరీరాన్ని వదిలిపెట్టేసి జ్యోతిస్వరూపంతో ఆకాశంలోకి వెళ్ళిపోయి పరబ్రహ్మము ఉండేటటువంటి స్థానానికి బ్రహ్మలోకం వైపుగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి జ్యోతిస్సుని చూసినటువంటి వారు కేవలం
శ్రీకృష్ణ పరమాత్మ చూశారు, అర్జునుడు చూశాడు, అలాగే ధర్మరాజు చూశాడు, కృపాచార్యుడు చూశాడు. ఈ విషయాలన్నింటినీ కూడా వ్యాసుల వారి అనుగ్రహంతో చూసి ధృతరాష్ట్రుడికి చెప్తున్నటువంటి సంజయుడు చూశాడు. ఈ 5గురు మాత్రమే చూశారు. కాబట్టి ద్రోణుడు శరీరాన్ని వదిలిపెట్టి యోగ మార్గంలో ఆకాశాన్ని దాటిపోయి ఆ బ్రహ్మలోకం వైపుకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి స్థితిని వీళ్ళందరూ చూశారు. అప్పుడు కత్తి పట్టుకుని నడుస్తూ వస్తున్నటువంటి దృష్టజుమ్నుడు ఆ ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకి ఎక్కాడు. ఎక్కి అరదముపైకి దాటి కుపితాత్మత ద్రోణు శవంబు కేశముల్ కరమున బెట్టమర్చికొని ఖడ్గహతిన్ మెడ త్రుంచి వైచె సత్వరముగా మాను మాను మను వాక్యముతో నరుడేగా తప్పు సుమ్మురాయనీ ధర్మజుండు దివిముట్టు నిలుంగున బిట్టదల్పగన్. ఆ వచ్చినటువంటి దృష్టజుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకెళ్ళి అప్పటికే ఆయన శరీరాన్ని వదిలిపెట్టి యోగ మార్గంలో పరబ్రహ్మముండేటటువంటి స్థానం వైపుకి వెళ్ళిపోయారు. ఆ ద్రోణుడి యొక్క తల వెంట్రుకలు ఒక చేత్తో గట్టిగా పట్టుకుని ఖడ్గం పైకెత్తి ఆ ద్రోణుడి యొక్క కంఠాన్ని నరికేయడానికి సిద్ధపడుతున్నాడు. అర్జునుడు వద్దు 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 అని ఒక పక్క అరుస్తూ పరిగెత్తుకొస్తున్నాడు. తప్పు సుమా, ఇటువంటి పని చెయ్యకూడదు అని చెప్పి ధర్మరాజు గారు అరుస్తూ పరిగెత్తుకొస్తున్నాడు. అలా చెయ్యకు, ఆగు 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 అంటూ అర్జునుడు పరిగెత్తుకొస్తున్నాడు. అయినా కూడా వినకుండా క్రోధావేశంతో ఆ దృష్టజుమ్నుడు ఆ ద్రోణాచార్యుల వారి యొక్క మెడ తరిగేసి ఆ శిరస్సుని కౌరవులు యుద్ధం చేస్తున్న వైపుకు విసిరేశాడు. విసిరేస్తే ఆయన శరీరం ఆ రథంలోంచి డుళ్ళి భూమి మీద పడిపోయింది. ఈ విధంగా పడిపోగానే అక్కడ ఉన్నటువంటి ఆ వీరులందరూ చూశారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, కృపాచార్యుడు మొదలైన వాళ్ళందరూ చూసి సాక్షాత్తు ద్రోణుడే సంహరింపబడ్డాడు, ఇక మనకేది దిక్కు అని, మనం ఇంకా వీళ్లతో యుద్ధం ఏం చేస్తామని ఎవరి రథాలు వాళ్ళు తీసుకొని వెనక్కి తిరిగి పారిపోతున్నారు. ఆ పారిపోతున్నటువంటి సమయంలో రాజులను అనుగమించి మిగిలినటువంటి సైన్యం అంతా కూడా పరిగెత్తి పారిపోతోంది. ఆ పారిపోతున్నప్పుడు దుర్యోధనుడికి అశ్వత్థామ కనబడ్డాడు. ఆ అశ్వత్థామ ఏమిటి సైన్యం అంతా వెనక్కి తిరిగి పారిపోతోంది, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి పారిపోయి చేస్తున్నారు, ఏ ఉపద్రవం సంభవించింది అని ఆ దుర్యోధనుణ్ణి ఉద్దేశించి బలములిది ఏమి నలుగడ పారచొచ్చే కర్ణ కృప ముఖ్యులీటికి గలగి లేట మొగము వడిరి ఏల నీవును మున్నువోలే నిలువరింపంగ తగియడు నిలువలేవా. ఓ దుర్యోధన, ఏమిటి నువ్వు పారిపోయి చేస్తున్నావు, కర్ణుడు పారిపోయి చేస్తున్నాడు, కృపాచార్యుల వారు పారిపోయి చేస్తున్నారు, సైన్యం అంతా పారిపోతోంది, నువ్వు ధైర్యంగా యుద్ధంలో నిలబడి పూర్వం యుద్ధం చేసేవాడివి కదా, అటువంటి వాడివి ఇంతమంది కలిసి ఎందుకు వచ్చేస్తున్నారని అడిగాడు. అడిగితే దుర్యోధనుడు అశ్వత్థామ వంక చూశాడు. మీ తండ్రి గారు మరణించారు అనేటటువంటి మాట చెప్పలేకపోయాడు. కంఠం గాద్గదికమైపోయి నోట మాట రాక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు కృపాచార్యుల వారు చెప్పారు, మీ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు విజృంభించి పాండవ సైన్యాన్నంతటినీ కూడా పొగరణిగిపోయేటట్టుగా గొప్పగా నిహతుల్ని చేశాడు. దానితో భీముడు అశ్వత్థామ చనిపోయాడు అన్నమాట అన్నాడు. నిజానికి అశ్వత్థామ అనబడేటటువంటి ఏనుగు చనిపోయింది. ద్రోణాచార్యుడు తన కుమారుడే మరణించాడా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఆ విషయాన్ని ధర్మరాజుని అడిగాడు. కానీ ధర్మరాజు మాత్రం ద్రోణాచార్యుల వారికి వినపడేటట్టుగా అశ్వత్థామ చావడం యథార్థమని అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. అది నిజానికి అశ్వత్థామ అనబడేటటువంటి గజం ఏనుగు చచ్చిపోయింది అన్నది దృష్టిలో పెట్టుకున్నా ద్రోణుడికి వినపడినప్పుడు అర్థమైనప్పుడు మాత్రం ద్రోణుడి యొక్క కుమారుడు మరణించాడని అర్థమయ్యేటట్టుగానే చెప్పాడు. దానితో ద్రోణాచార్యుడు ఉత్సాహమంతా అణిగిపోయి ఆయన శస్త్రపరిత్యాగం చేశాడు. ఆ సమయంలో ఈ దృష్టజ్యుమ్నుడు అర్జునుడు ధర్మరాజు వద్దు వద్దంటున్న రథం మీదకి వెళ్ళి కత్తితో మీ తండ్రి యొక్క కంఠాన్ని కోసేశాడు. దానితో ద్రోణాచార్యుల వారు మరణించారు. ఈ కుతంత్రాన్నంతటినీ పన్నినటువంటి వాడు మాత్రం శ్రీకృష్ణ పరమాత్మయే అని నా అనుమానం.
అని కృపాచార్యుడు ఆ అశ్వత్థామతో చెప్పాడు. చెప్పగానే అశ్వత్థామకి ఎక్కడ లేని ఆగ్రహం, ఆవేశం కలిగి యుద్ధం అన్న తర్వాత మరణములు ఉండవు అని నేను అంటలేదు, ఎంతటి వారు కూడా ఒరిగిపోతుంటారు, కానీ అంతటి మహానుభావుడైనటువంటి మా తండ్రిని ఒక అనామకుడు ఈ విధంగా జుట్టు పట్టుకుని కంఠం కోసి చంపడం అనేటటువంటిది సహించరానిది. అలా చంపుతున్నప్పుడు దివ్యాస్త్రములు కలిగినటువంటి వాడు ఆయనకి కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడు పగ తీర్చుకుంటాడని గుర్తు రాలేదా? ఇది నాకు చాలా సహించలేనటువంటి విషయంగా ఉంది. అంటే నా పౌరుష ప్రతాపాలని అవమానించినట్లే కదా. దీనికి అంతటికీ కారణం ఆ ధర్మరాజే. ఎందుకంటే అసలు మా తండ్రికి సత్యం విషయంలో భ్రాంతిని కల్పించి కొంత వినపడేటట్టు కొంత వినపడకుండా ఉండేటట్టు మాట్లాడి కుమారుడు మరణించాడనేటటువంటి బాధతో ఆయన శస్త్ర సన్యాసం చేసేటట్టుగా చేశాడు అని వెంటనే అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. హరియున్ పాండవులున్ మదీయపటు బాహాశక్తి దివ్యాస్త్ర నిర్భర సంతాప పరీతులయ్యుదుగా ఘోరస్ఫార సంక్రీడ తత్తురగస్యందన వారణ ప్రకరముల్ తృంగన్ విజృంభించదన్ సురసంఘంబులు వచ్చి అడ్డుపడినన్ దుర్వార దర్పోద్ధతిన్. నేను విజృంభించి వేసేటటువంటి దివ్యమైనటువంటి అస్త్రముల యొక్క శక్తి వలన ఇవాళ కృష్ణార్జునులు కూడా యుద్ధభూమిలో తట్టుకోలేకపోయేటట్టు, పాండవులందరూ కూడా యుద్ధభూమిని విడిచిపెట్టేసేటట్టు, ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివన్నీ కూడా విశేష సంఖ్యలో మరణించేటట్టు పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాను, నా దగ్గర దివ్యాస్త్రములు ఉన్నాయి అని చెప్పి దుర్యోధనుడి వంక తిరిగి మా తండ్రి శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసించి ఆయన వలన ఒక దివ్యాస్త్రమును పొందాడు. దాని పేరు నారాయణాస్త్రం. ఆ దివ్యాస్త్రానికి అవధి లేదు. అది శత్రు నిర్మూలనంలో పరమాద్భుతంగా పనిచేస్తుంది. దాని దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వీళ్ళు వజ్జులు, వీళ్ళని చంపవచ్చు, వీళ్ళు అవధ్యులు, వీళ్ళని చంపడం కుదరదు అన్న భేదం దానికి లేదు. అది ఎవరినైనా చంపేస్తుంది. అంత శక్తి కలిగినటువంటి అస్త్రం ఎంతమందినైనా చంపేస్తుంది. కాబట్టి అంత గొప్ప అస్త్రం నా దగ్గర ఉంది. కాబట్టి మా నాన్నగారిని వాళ్ళందరూ కలిపి అట్లా చంపారు కాబట్టి నేను ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాను ఇప్పుడు. దాని వలన పాండవ సైన్యం అంతా కూడా నిశ్శేషమైపోతుంది అని చెబితే దుర్యోధనుడు చాలా సంతోషాన్ని పొంది మళ్ళీ శంఖాలు పూరించుకుంటూ వాళ్ళందరూ కూడా యుద్ధానికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఇప్పుడే కదా ద్రోణుడు నిహతుడయ్యాడు, ఇప్పుడే కదా అందరు అటువైపు పారిపోయారు, పారిపోయిన వాళ్ళు మళ్ళీ ఏ ఉత్సాహాన్ని చూసుకుని ఇంత గొప్పగా శంఖాలు పూరించుకుంటూ యుద్ధానికి వస్తున్నారు అని ఆ ధర్మరాజు గారు అర్జునుడితో ఈ ప్రశ్న వేసి ప్రస్తావన చేస్తే అర్జునుడు ధర్మరాజుతో మాట్లాడుతూ అన్నాడు, అంతమంది ఉత్సాహంతో వస్తున్నారు అంటే ఒక్కటే కారణం. ఎందుకని అంటే ద్రోణాచార్యుల వారు మరణించారనేటటువంటి వార్త ఆయన కుమారుడైనటువంటి అశ్వత్థామకి తెలిసింది. అశ్వత్థామ సామాన్యుడైనటువంటి వ్యక్తి కాడు, దివ్యమైనటువంటి అస్త్ర సంపద కలిగినటువంటి వాడు, దానిని మించి బాహుబలం, అతిమానుషమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. అటువంటి వాడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అసలు ఆ అశ్వత్థామ అన్న పేరు తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు పెట్టినటువంటి పేరు కూడా కాదు. అతని యొక్క పుట్టుకయే చాలా ఆశ్చర్యకరమైన పుట్టుక అంటూ అర్జునుడు ధర్మరాజుతో మాట్లాడుతూ, జన్మవేళన యాతడు చైశ్రవంబు భంగి హేషించె పృథివి కంపంబునొంద అప్పుడు అతనికి అశ్వత్థామాయని యొనర్చె పేరు జనములు వినన శరీరవాణి. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు దేవేంద్రుడి యొక్క గుర్రం ఉచ్చైశ్రవం ఎలా సకిలిస్తుందో అలా అరిచాడు. ఆ అరుపు విన్నటువంటి అశరీరవాణి ఆ పిల్లవాడికి అశ్వత్థామ అని పేరు పెట్టింది. కాబట్టి అది అందరూ తల్లిదండ్రులు లౌకికంగా తమ బిడ్డలకు పేరు పెట్టినటువంటి పేరు కాదు. అశ్వత్థామ అన్న పేరు పుట్టుకలోనే అంత విచిత్ర చేష్టితం వల్ల వచ్చినటువంటి పేరు అని అంటూ అర్జునుడు ధర్మరాజుతో అన్నాడు, అనగా నిన్ను శిష్యుడును ధార్మికుండు సత్యవ్రతుండునని మహాదరముననడిగే నీవు ధర్మహానికి నోర్చిన గురుడు నిశ్చయించే కొడుకు చావు.
అన్నయ్య నేను ఒక్క మాట చెప్తాను, గురువుగారు తన కుమారుడు నిజంగా మరణించాడా మరణించలేదా అని నిర్ణయించుకోవలసి వస్తే నిన్ను అడిగాడు. ఎందుకు అడిగాడు? ఒకటి, నువ్వు శిష్యుడివి కాబట్టి గురువుని వంచన చెయ్యవనుకున్నాడు. 2, ధార్మికుడివి, ధర్మం తప్పవు కాబట్టి నువ్వు అసత్యం ఆడవనుకున్నాడు. సత్యవ్రతుండవు, అసత్యం ఆడకుండా ఎప్పుడూ సత్యము పలికేటటువంటి వాడివి కాబట్టి నువ్వు చెప్పేటటువంటి మాట నమ్మవచ్చు అని గురువైనటువంటి ద్రోణుడు నిశ్చయం చేసుకున్నాడు. అటువంటి వాడివి చెప్పకూడని మాట చెప్పావే, అసత్యం పలికావే, దానివల్ల గురువు తన కుమారుడు మరణించాడు అని అనుకున్నాడే. చలమగొని ఇట్లు వడయగవలయుని రాజ్యంబు దీని వచ్చిన కలిమిం కలుగునే పెంపు పేరును విలియైతిమి లోకమునకు వేయును నేలా. అన్నయ్య, ఇలా వంచన చేసి మోసగించి గురువుని చంపి సంపాదించుకున్నటువంటి రాజ్యం మనకి ఏ విధంగా గౌరవాన్ని తీసుకొస్తుంది? నిజానికి నువ్వు చేసినటువంటి పని వల్ల మనందరం కూడా గౌరవాన్ని కోల్పోయాం అని, ఓ ధర్మరాజా నువ్వు ఇలా చెయ్యకుండా ఉంటే బాగుండేది. నువ్వే కాదు, ఆ దృష్టజ్యుమ్నుడు కూడా గురువుగారి యొక్క కేశగ్రహణం చేసి జుత్తు పట్టుకొని కంఠం తరిగేస్తున్నప్పుడు వద్దు వద్దు ఆపు ఆపు అని నేను అరుస్తూ పరిగెత్తాను. అయినా కూడా ఆ దృష్టజ్యుమ్నుడు కూడా వినలేదు. వినకుండా ఆయన కంఠం కోసేశాడు. ఇంత ధర్మహాని జరుగుతుంటే కొడుకైనటువంటి అశ్వత్థామ ఎలా ఓరుస్తాడు? అందుకని దృష్టజ్యుమ్నుడి మీద దాడికి రాకుండా ఉంటాడా అన్నాడు. అంటే అక్కడే ఉండి వింటున్నటువంటి భీముడు అర్జునుడితో మాట్లాడుతూ అన్నాడు, అడవల నుండు తాపసుల ఎట్టుల పల్కెదు రజనీతి ఇట్టొడబడి చేయవచ్చి వధకొల్లమియొప్పుని ధర్మనిష్ట ఎక్కడ కలదు ఆ సభన్ ద్రుపదకన్యక పాటున కిట్టి వెన్నియున్ గడుకొని చేసినన్ మనల కల్మషమొందగా నిరదర్జున. ఏమిటి మాట్లాడుతున్నావు అర్జున? నువ్వు ఏదో అరణ్యాల్లో తపస్సు చేసుకుని ముక్కు మూసుకొని కూర్చునేటటువంటి తాపసులు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నావు. యుద్ధానికి వచ్చిన తరువాత గెలిచి తీరాలి. ఆ గెలుపు కోసం అనేక మార్గాలు ఉంటాయి. ఇక మనం ఏదో అధర్మం చేశాం, అబద్ధం ఆడావు అంటున్నావు. మరి ఈ ధర్మాలన్నీ వాళ్ళకి వర్తించవా? ఒకానొక సమయంలో కపటద్యూతమాడి మనల్ని మోసగించలేదా? పోని మన మీద అసూయ. ద్రౌపదీదేవి ఏం చేసింది? ఆవిడ్ని తీసుకొచ్చి సభలో అంత అవమానం చేయలేదా? వాళ్ళు చేసినటువంటి అవమానాలు, వాళ్ళు తప్పినటువంటి ధర్మము దృష్టిలో పెట్టుకుంటే నిజంగా ఇంకా మనం ఇటువంటివి ఎన్ని చేసినా తప్పు లేదు. కాబట్టి దీనిని నువ్వు విడిచిపెట్టేసేయి. అరుల మన మీద నొరవడి నరుగుదేర నేము సిడిముడి పడుచుండ ఇట్టులనుట ఒప్పదు ఉరిసిన పుండుల నుప్పు వెట్టె ధరయ దీనికి నిన్ను నీ మందుపార్థ. ఒక పక్కనేమో కౌరవ సైన్యం అంతా ఉత్సాహాన్ని పెంచుకుని అశ్వత్థామని వెంట పెట్టుకొని వచ్చేస్తోందా, నువ్వేమో ఈ సమయంలో కాలినటువంటి గాయం మీద ఉప్పు చల్లినట్టుగా అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతున్నావా? మనం ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మనం ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంలో మేమందరమునేమో చాలా కష్టపడి ఆలోచన చేస్తున్నామా? ఇది ఏమైనా సబబుగా ఉందా అర్జున? ఈ సమయంలో నువ్వు ఇలా మాట్లాడడం సరే, ఏది ఏమని, నా దగ్గర దివ్యాస్త్రాలు లేవా? నాకు యుద్ధం తెలీదా? కావలసినంత పరాక్రమం ఉంది, ఆ పైన శౌర్యం ఉన్నది, ఆయుధములు ఉన్నాయి, నేను కౌరవ సైన్యాన్ని ఎదుర్కొంటాను అంటుంటే దృష్టజ్యుమ్నుడు వచ్చి అర్జునుడితో అన్నాడు, వెరవునులావులీని వ్రజవేయు విధంబుల దివ్యబాణ విస్ఫురణము చూపి చూపి పరిపుచ్య మహోగ్రత ధర్మికుండే ఆ గురుడు. అదిగాక ఈయనతని కోల్పక పుట్టినవాడ ఇంత వట్టరయక నన్ను ఇట్లు సెడనాడుట పాడియ నీకు వాసవి. గురువుగారిని అధర్మంతో చంపేశావు, గురువుగారిని అధర్మంతో చంపేశావు అని అంటున్నావు కదా అర్జున. సామాన్యమైనటువంటి సైనికులు చేసిన పాపం ఏమిటి? పోనీ పెద్ద పెద్ద యోధులతో యుద్ధం చేసేటప్పుడు దివ్యమైన అస్త్రములను ప్రయోగించాడు ద్రోణుడు అంటే అర్థం ఉంది. ఇన్ని వేల మంది సైనికుల్ని చంపడానికి దివ్యాస్త్రములను ప్రయోగించి వాళ్ళందరినీ తెగటార్చినప్పుడు ద్రోణుడు ధర్మాన్ని పాటించినట్ట. పైగా
ఆ ద్రోణుణ్ణి చంపడం కోసమే కదా ప్రత్యేకంగా నేను పుట్టింది. మా నాన్నగారు చేసినటువంటి యజ్ఞం దేనికోసం? ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలని. అందుకే నేను పుట్టాను. పుట్టినప్పుడు నా జన్మ యొక్క ప్రయోజనం ఏదో సిద్ధించాలి, అందుకుని చంపాను అంటూ పితృసకుడగు భగదత్తుని పితామహుండైన వృద్ధు భీష్ముని నీ ఉద్ధతి చంపుట పుణ్యంబే, ప్రతివీరుని చంపుటేల పాపం బయ్యన్. ఏమిటి అర్జున, నేనేదో ద్రోణుణ్ణి చంపడం తప్పు 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 అన్నట్టు మాట్లాడతావు? నువ్వు మీ తండ్రి గారికి స్నేహితుడైనటువంటి భగదత్తుణ్ణి చంపలేదా? కురువృద్ధుడైనటువంటి భీష్మాచార్యుల వారిని నువ్వు చంపలేదా? నువ్వు చంపితేనేమో శత్రుపక్షంలో ఉన్నారు కాబట్టి చంపినట్ట, నేను చంపితే తప్పయిందా? అలా మాట్లాడచ్చా అర్జున అని అడుగుతూ, భూనాథుడు బొంకడు వినుమేనును ధర్మంబు తప్పను, ఇది ఏటికి మిథ్యానింద, శిష్యవంచకుడైన గురుడు సచ్చే గెలువు మరి సైన్యంబున్. అర్జున, ఎందుకు నిష్కారణంగా అక్కర్లేని విషయాలన్నీ ఆలోచించి మనసులో బాధ పెట్టుకుంటావు? ధర్మరాజు గారు అబద్ధం ఆడడు, నేను ధర్మం తప్పను. అనవసరపు నిందలు మా మీద ఎందుకు వేస్తావు? నిజానికి ఆయన ధనస్సు పట్టి శిష్యుల మీద యుద్ధానికి వచ్చి శిష్యుల్ని బాధ పెట్టాడు. ద్రోణుడు శిష్యవంచకుడు తప్ప మేము ఆయనకి చేసిన ద్రోహమేం లేదు. కాబట్టి నువ్వు ఉత్సాహాన్ని పొంది మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చెయ్యి అన్నాడు. అంటే ఆ అర్జునుడికి దుఃఖం ఆగలేదు. ఆగకుండా ఆయన కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ దృష్టజుమ్నుడి వంక కొరకొరా చూస్తూ, ఆ దృష్టజుమ్న, నువ్వు ఇట్లా రోత పుట్టించేటటువంటి మాటలు మాట్లాడకు అన్నాడు. సాత్యకి అర్జునుడికి శిష్యుడు. ఎప్పుడైతే అర్జునుడు ఇంత బాధపడి మాట్లాడుతుంటే అటు ధర్మరాజు, ఇటు దృష్టజుమ్నుడు, ఇటు భీమసేనుడు అందరూ కూడా అర్జునుడికి వ్యతిరేకించి మాట్లాడారో సాత్యకి తట్టుకోలేక అసలు నిజానికి నీ నాలుక చీల్చేద్దును దృష్టజుమ్న, నీ తల పగలగొట్టేద్దును అర్జునుడికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు. కానీ ఇక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు కాబట్టి నేను ఏమీ చెయ్యకుండా నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అని సాత్యకి అంటూ, భీష్ముణ్ణి అర్జునుడు చంపాడంటావు, నువ్వు మాట్లాడిన దాంట్లో ఔచిత్యం ఉందా? ఇలా చంపమని భీష్ముడు చెప్పాడు. ఆయన శిబిరానికి వెళ్ళి అడిగితే నన్ను శిఖండి మాత్రమే సంహరించాలి, శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు వెనక నుంచి బాణాలు వెయ్యాలి. శిఖండి బాణములు వేస్తే నేనెక్కడ మరణిస్తాను? పిడుగులు లాంటి బాణములు వెయ్యగలిగిన వాడు అర్జునుడు. శిఖండి ఎదురుకుండా ఉంటే నేను బాణం వేయను. వెనక నుంచి ధనస్సుకి ధనస్సు చేర్చి అర్జునుడు వెయ్యాలి. వేస్తే ఆ బాణములకు నేను పడిపోతానని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు ఆజ్ఞాపించాడు. ఇటువైపు నుండి రాజాజ్ఞ, అటువైపు నుండి భీష్మవాక్కు. అందుకని అర్జునుడు బాణాలు వేశాడు. అర్జునుడు భీష్ముడిని చంపడానికి, నువ్వు ద్రోణుడిని చంపడానికి ఎక్కడైనా పోలికుందా? నువ్వు అర్జునుడిని తప్పు పట్టి మాట్లాడతావేమిటి అన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారిని సంహరించడంలో దృష్టజుమ్నుడు భీష్మాచార్యుల వారిని చంపినటువంటి అర్జునుడితో పోల్చుకోకూడదు అన్నది సాత్యకి యొక్క ఉద్దేశం. కాబట్టి అంటూ ఇట్లా భీష్ముడు బాణం వేయకుండా అడ్డుగా నించుని భీష్మ మరణానికి కారణమైనటువంటి శిఖండి అంతటి మహాత్ముడు పడిపోవడానికి కారణం. 2, ద్రోణాచార్యుల వారు యోగ మార్గంలో విడిపోయిన తరువాత ఆయన జుత్తు పట్టుకుని శవం యొక్క కంఠం కోయడం అనేటటువంటిది నువ్వు చేసినటువంటి దారుణం. కాబట్టి పాంచాల వంశంలో మీ ఇద్దరూ చెడపుట్టారు, అంతేకాని అర్జునుడిని అంటావెందుకు అన్నాడు. అనేటప్పటికీ దృష్టజుమ్నుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేశాడు. భూరిశ్రవుడు సాత్యకి యుద్ధం చేస్తున్నప్పుడు సాత్యకి బాగా అలిసిపోయాడు. అలిసిపోవడంలో భూరిశ్రవుడు ఆ సాత్యకిని నేల మీద పడగొట్టి కత్తి ఎత్తి ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని కోసేయబోతున్నాడు. ఆ సాత్యకి కంఠాన్ని భూరిశ్రవుడు కోసేయబోతున్నాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూసి తన సోదరుడు సాత్యకి అర్జునుడి వంక తిరిగి, నీ శిష్యుడు సాత్యకి మన కోసమని పరిగెత్తుకొచ్చాడు, సైంధవుణ్ణి మనం నిగ్రహించడానికి చేస్తున్న ప్రయత్నంలో తోడ్పాటు ఇవ్వాలి అని వ్యూహాన్ని భేదించి వచ్చాడు. అటువంటి వాడు బడలిపోయి మరణించడానికి సిద్ధంగా ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. కాబట్టి
ఆ భూరిశ్రవుణ్ణి నిగ్రహించు అన్నాడు. వెంటనే అర్జునుడు బాణం వేస్తే కత్తి ఎత్తినటువంటి భూరిశ్రవుడి యొక్క కుడి చెయ్యి తెగిపోయింది. తెగిపోతే అప్పుడు ఆ భూరిశ్రవుడు ప్రాయోపవేశం చేస్తానని ఎడం చేత్తో బాణాలు ఏరుకుని పేర్చుకుంటున్నాడు. పడిపోయినటువంటి సాత్యకి లేచి ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని తరిగేశాడు. ఏమి సాత్యకి, నువ్వు యుద్ధం చెయ్యలేకపోయావు, ఒకప్పుడు యుద్ధం చేయలేక పడిపోయావు, చావుకి దగ్గరైపోయావు. అటువంటి సమయంలో నువ్వు చెయ్యవలసినటువంటి యుద్ధాన్ని అర్జునుడు చేశాడు. అర్జునుడు బాణం వేస్తే భూరిశ్రవుడికి కుడి చేయి తెగిపోయింది. అప్పుడు ఆ భూరిశ్రవుడు ఏం చేశాడు? యుద్ధం చేయలేదు, ఇక ప్రాయోపవేశం చేసేద్దామని బాణాలు ఏరుకుని పెట్టుకుని కూర్చుంటున్నాడు. నువ్వేం చేశావు? అలా కూర్చున్నవాడి మీద, ఇక ప్రాణం వదిలిపెట్టేద్దామని సిద్ధపడుతున్న వాడి మీద తెగబడి కత్తితో ఆయన కంఠం కోసేశావు. నువ్వు కోసేసినప్పుడు ఒక నీతి, నేను ద్రోణుడి కంఠం కోసేస్తే ఒక నీతి. అప్పుడు నువ్వు తప్పలేదా ధర్మం? ఇప్పుడు నేనేనా ధర్మం తప్పింది అని దుష్టజుమ్నుడు సాత్యకిని అడిగాడు. ఇక ఒకళ్ళతో ఒకళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుకోవాలి అనుకుంటే ఎన్నైనా దొరుకుతాయి. కానీ అది సమయమా సందర్భమా అన్నదాన్ని కోపం కప్పేసింది అనుకోండి, అన్నీ వదిలిపెట్టేస్తారు. ఇక ఇలా అంటూ దుష్టజుమ్నుడు అన్నాడు సాత్యకి, ఎందుకు ఇవన్నీ తలుచుకోవడం ఎందుకు, దెబ్బలాడుకోవడం ఎందుకు, వదిలిపెట్టేసేయి. అవతల సైన్యం దగ్గరికి వచ్చేస్తోంది, కౌరవులు విజృంభిస్తున్నారు, అందరం కలిసి వాళ్లతో పోరాడదాం రమ్మన్నాడు. రమ్మంటే ఆ సాత్యకి మాత్రం కళ్ళు ఎర్రబడిపోయి, ఇవాళ దృష్టజుమ్నుడి సంగతి తేల్చేస్తానని చెప్పి రథం దిగి పరిగెత్తుకుంటూ ఆ దృష్టజుమ్నుడి మీద పడిపోవడానికి వెళ్ళిపోతుంటే, ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూచి సైగ చేస్తే భీముడు వెళ్ళి ఆ సాత్యకిని గట్టిగా పట్టుకున్నాడు, దృష్టజుమ్నుడి మీద వెళ్లకుండా. గబగబా సహదేవుడు వచ్చి సాత్యకితో అన్నాడు, మీరు యాదవులు కానీ, పాంచాలురు కానీ, పాండవులు కానీ ముగ్గురు కలిసి యుద్ధంలో విజయం సాధించాలని కదా మనం ప్రయత్నం ప్రారంభం చేశాం. మీరు మాకు ఇంత తోడ్పాటుని ప్రారంభం నుంచి అందిస్తున్నారు కదా, ఇప్పుడు మనలో మనం కలహించుకోవడం అనేటటువంటిది ఏ విధంగానైనా సబబుగా ఉందా అంటుంటే, ఆ దృష్టజుమ్నుడు సాత్యకి నీ మాట వినడు, విడిచిపెట్టు, ఒక్కసారి నా చేతి దెబ్బ తింటే సాత్యకి బుద్ధొస్తుంది అని అంటుంటే, దృష్టజుమ్నుడు కూడా విజృంభించి ఆ సాత్యకి మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే, ఇక కృష్ణుడు ధర్మరాజు కూడా చాలా ప్రయత్నం మీద ఇద్దరికీ నచ్చచెప్పి, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోకుండా చేసి మళ్ళీ అందరూ కలిసి కౌరవుల మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు. అంటే ఒక్కసారి కోపతాపాలు ప్రవేశించి అదుపు తప్పిపోతే అవి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం అన్నది మర్చిపోయి ఎంత ఆ తీవ్ర స్థితికి వెళ్ళిపోతుంది అన్నదానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ. ఈలోగా అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని వలన ధరణీచక్రము దిద్దిరందిరిగే, మార్తాండు కుంఠీభవత్ కిరణుండయ్యే, దిశావితానము వడంకెన్ మిన్నదిర్చెన్, మహీధర సంతానము లోలి గ్రక్కదలే, ఉద్భ్రాంతంబులై అంబుధుల్ వరలిన్ గట్టుల మీద, పిట్టపిడుగుల్ మోసెన్ మహోదగ్రతన్. ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పంచభూతములలో కూడా భయంకరమైనటువంటి ప్రకంపనలు వచ్చాయి. భూమి అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఉద్విగ్నతతో గిరగిరా తిరిగిపోయింది. సూర్యుడు తన యొక్క తేజస్సుని కోల్పోయాడు, దిక్కులన్నీ వణికిపోయాయి, ఆ ఆకాశం అదిరిపోయింది. మహీధర సంతానము లోలి గ్రెక్కదలి, పర్వతములన్నీ కూడా సంక్షోభాన్ని పొందాయి. సముద్రములు చెలియేలికట్లను దాటిపోయి కెరటములు వచ్చి ప్రవహించాయి. పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నటువంటి చప్పుళ్ళు వచ్చాయి. ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే అందులోంచి అర్ధచంద్రాకారపు బాణాలు, నారాచ బాణాలు, క్షురాలు అనబడేటటువంటి బాణాలు, భల్ల బాణాలు, ఖడ్గాలు ఎన్నో బయలుదేరి ఆకాశంలోంచి వర్షం కింద వచ్చి పడిపోతుంటే పాండవ సైన్యం అంతా కూడా దెబ్బతింటోంది. అయినా కృష్ణార్జునులిద్దరూ కూడా మిన్నకుండి ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు. నిలబడితే ధర్మరాజు గారికి కోపం వచ్చింది. ఎందుకని అంటే బహుశः అందరూ కలిపి అర్జునుడిని వ్యతిరేకించారు కాబట్టి అర్జునుడికి కోపం వచ్చి ఆ అశ్వత్థామ వేసిన నారాయణాస్త్రాన్ని ఉపసంహరించడం మానేశాడు. దాని మీద ఏ అస్త్రాన్ని ప్రయోగించట్లేదు. కృష్ణుడు కూడా మిన్నకున్నాడు. కాబట్టి మీరు మాటలు చెప్పడం కాదు,
ఇప్పుడు చెయ్యండి యుద్ధం అంటున్నాడేమో అన్న భావన ధర్మరాజు గారికి కలిగి ఉంటుంది. అందుకని ఆయన అన్నాడు, ఆ సభ పాంచాలిగా శిశేయగనుపేక్షకుడై చూచే పెక్కెండ్ర కూర్చికొని బాలునభిమన్యు కూల్చే ఇంచుకవడి ఆగిన అర్జునుడగ్ని చొచ్చునను వగా మనలనాతనికి తోడ్పడ బోవ నీకాగి నెమ్మి ఇట్టి ధర్మపరుడైన కలచ సంభవుతోడ సరివచ్చు టుచితంబే ఈ వచ్చు ఉజ్వలాగ్నివలని కరిగెద మీరు మీ వాహినులను పారిపొండెక్కడేని అప్పార్థు కోర్కి అంత సఫలత పొందెడు అచ్యుతుండు నెట్లు తనకు రుచించతా నట్లు చేయు. ధర్మరాజు అన్నాడు, ఏదో ద్రోణాచార్యుల వారి పట్ల మనం చాలా అనౌచిత్యంతో ప్రవర్తించామని కదా అర్జునుడు ఇంత కోప్పడుతున్నాడు, ఇంత బాధగా ఉన్నాడు. అందుకే కదా నారాయణాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించిన పాండవ సైన్యం అంతా కాకావికలైపోతున్నా అతలాకుతలమైపోతున్నా పట్టించుకోకుండా నిలబడిపోయాడు అని అంటూ మనసులో అనుకుంటూ ఆనాడు ద్రౌపదీదేవిని సభలో అవమానపరుస్తుంటే ఎంతమాత్రం పట్టించుకోలేనటువంటి ఆ ద్రోణాచార్యుల వారు చాలా ధర్మాత్ముడా. ద్రౌపదీదేవి సభను ఉద్దేశించి పెద్దలను ఉద్దేశించి అడిగినటువంటి ప్రశ్నలకి పల్లెత్తు మాట కూడా ఎత్తి జవాబు చెప్పనటువంటి ద్రోణుడు ధర్మాత్ముడా. చిన్న పిల్లవాడైనటువంటి అభిమన్యుడి యొక్క విజృంభణాన్ని యుద్ధంలో తట్టుకోలేక అందరూ కలిసి చుట్టూ చేరి కపటబుద్ధితో అభిమన్యుణ్ణి సంహరించడానికి మార్గదర్శనం చేసినటువంటి ద్రోణాచార్యుడు ధర్మాత్ముడా. మరికొంతసేపు ఆగితే ఎక్కడ సూర్యాస్తమయమైపోతుందో, ఎక్కడ ప్రతిజ్ఞాభంగం అయిపోతుందో, ఎక్కడ అర్జునుడు అగ్ని ప్రవేశం చేసేస్తాడో అని భయపడి మనందరం కూడా పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి ఆ ప్రయత్నం చేస్తుంటే వెళ్లకుండా మనని అడ్డుపెట్టి అర్జునుడికి అంత కష్టం కలిగితే మనమంత బాధపడుతుంటే చూస్తూ ఊరుకుని మనతో యుద్ధం చేసినటువంటి ద్రోణుడు ధర్మాత్ముడా. ఒకవేళ అవన్నీ ధర్మం అయితే అటువంటి ధర్మం మాకు అక్కర్లేదు. నేను ఇప్పుడే ఆ నారాయణాస్త్రం వల్ల చెలరేగినటువంటి అగ్నిజ్వాలలకి ఎదురు వెళ్ళిపోతున్నాను. అర్జునుడు మనసులో తృప్తిని పొందుగాక. ఆయన ఎలా కావాలంటే అలా చేస్తాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చేస్తాడు అన్నది అతని ఇష్టం అని చెప్పి వెళ్ళబోతుంటే వెంటనే కృష్ణ పరమాత్మ బిగ్గరగా కంఠమెత్తి సైనికులందరినీ చూసి అరిచాడు. అంటే నిజానికి కృష్ణ పరమాత్మ కానీ అర్జునుడు కానీ ఏ విధమైనటువంటి భేదభావంతో మిన్నకున్నవారు కాదు. వాళ్ళలా మిన్నకుండడానికి కారణం ఏ యుద్ధం చేయకుండా ఉండడమే ఆ అస్త్రానికి పరిష్కారం. అందుకే కృష్ణ పరమాత్మ కంఠమెత్తి గట్టిగా అరుస్తూ చెప్పారు, ఆ అస్త్రం జోలికి వెళ్లకుండా ఉండడమే ఆ అస్త్రం నుంచి తప్పుకోవడానికి పరిష్కారం. ఎవ్వరూ కూడా మీ వాహనముల మీద నిలబడవద్దు. అందరూ వాహనాల నుంచి కిందకి దిగిపోండి. అందరూ మీ చేతులలో ఉన్న ఆయుధములను కింద పడేయండి. ఆ అస్త్రం ఆయుధాలు వదిలిపెట్టేసి వాహనాలు దిగిపోయి నిలబడిపోయినటువంటి వారి ఎవరి జోలికి రాదు. ఎవరైనా వాహనం మీద ఉన్నా, ఎవరైనా చేతిలో ఆయుధాన్ని పట్టుకున్నా అగ్నిజ్వాలలు కక్కుతూ వాళ్ళని సంహరిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా అలా నిలబడండి అన్నాడు. అనగానే అందరూ కూడా ఆయుధములను విడిచిపెట్టేశారు, వాహనాలు దిగిపోయారు. వెంటనే ఆ నారాయణాస్త్రం ఏమీ చేయకుండా ఆగిపోయింది. అర్జునుడు దాని మీద వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. కొంతవరకు దాని తేజస్సు తగ్గింది. ఒక్క భీముడు మాత్రం రథం మీద నిలబడి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినంత మాత్రం చేత మనం యుద్ధం చెయ్యకుండా చేష్టలు తక్కి నిలబడడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను యుద్ధం చేస్తాను, మీ అందరూ కూడా యుద్ధం చేయండి అని పౌరుషవాక్కులు పలుకుతూ గదని చేత్తో పట్టుకుని ఆ రథం మీద నిల్చున్నాడు. వెంటనే ఆ నారాయణాస్త్రం అగ్నిజ్వాలలు కక్కుతూ భీముడి వైపుకి రావడం మొదలుపెట్టింది. కృష్ణార్జునుడు ఎంత చెప్పినా భీముడు వినలేదు. ఈలోగా అర్జునుడు ప్రయోగించినటువంటి వారుణాస్త్రం వల్ల తన యొక్క అస్త్రానికి కొంత ప్రభావం తగ్గిందని గమనించినటువంటి అశ్వత్థామ ఆ నారాయణాస్త్రం యొక్క శక్తిని మరింత పెంచాడు. పెంచేటప్పటికీ అది ఇక భీముడు రథం మీద ఆయుధం పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన మీదకి జ్వాలలు కక్కుతూ వెళ్ళిపోయింది. భీముడు ఎక్కడ సంహరింపబడతాడో అనేటటువంటి ఆదుర్దాలో కృష్ణార్జునుడు ఇద్దరూ కూడా పరుగున వచ్చి నచ్చ చెప్పి ఈ అస్త్రానికి విరుగుడు ఆయుధం పట్టకపోవడమే అని చెప్పి చేతిలో ఉన్న ఆయుధం లాగేసి ఆ భీముడిని రథం మించి కిందకి లాగేశారు. దానితో ఆ అస్త్రం పాండవ సైన్యాన్ని చెనకకుండా అది
తనంత తానుగా ఆ ప్రభావాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్యోధనుడు ఇంకొకసారి ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అట్లా ప్రయోగించకూడదు, అది ఒక్కసారే ప్రయోగించాలి. అలా రెండో మాట ప్రయోగిస్తే ఎవరు ప్రయోగించాడో వాడి మీదకి వస్తుంది. అంటే ప్రయోగించిన వాడికే వ్యతిరేక ఫలితం వస్తుంది. కాబట్టి దాన్ని ప్రయోగించడం కుదరదు. మా తండ్రికి ఇచ్చే సమయంలో నారాయణ భగవానుడు చెప్పినటువంటి మాట అది ఈ శ్రీకృష్ణ పరమాత్మకు తెలిసినటువంటి కారణం చేత ఎవరిని యుద్ధం చెయ్యొద్దని, వాహనాలు దిగిపోమ్మని, ఆయుధాలు కింద పడేయమని చెప్పాడు. ఎవ్వరూ మరణించలేదు. దానివలన తన సైన్యాన్ని కాపాడుకోగలిగాడు అని చాలా బాధపడి, ఈ కృష్ణ పరమాత్మ ఉండగా మనం ఎన్ని దివ్యాస్త్రములను ప్రయోగించినప్పటికీ కూడా పాండవ సైన్యానికి ఏ విధమైన హాని చెయ్యలేకపోతున్నామని మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ఈసారి చాలా కోపంతో ఉన్నాడు కాబట్టి ఆ పౌరుషాన్ని ప్రదర్శించడంలో సాత్యకిని దృష్టజ్యుమ్నుణ్ణి ఇద్దరినీ కూడా తీవ్రమైనటువంటి బాణములతో కొట్టి మూర్ఛిల్ల చేసి ఆ విజృంభణంలో మెరిసిపోతూ అర్జునుడితో పాటుగా యుద్ధానికి వచ్చినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు యొక్క రథాన్ని కూల్చేసి ఆయన తల ఖండించి సంహరించాడు. అలాగే చేది యువరాజుని చంపేశాడు. అట్లాగే సుదర్శనుడు అనబడేటటువంటి ఇంకొక రాజు యొక్క చేతులు కాళ్ళు నరికేసి ఆయన తల నరికి చంపేశాడు. అశ్వత్థామ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ పాండవ సైన్యం మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేత అప్పటికప్పుడు ఒక అక్షౌహిణి సైన్యం నశించిపోయింది. ఇలా చతురంగ బలాలన్నీ కూడా నశించిపోయి ప్రళయాగ్ని వలె ఆ ఆగ్నేయాస్త్రం విజృంభిస్తున్నటువంటి సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆగ్నేయాస్త్రాన్ని అణిచేశాడు. దానితో పాండవ సైన్యం రక్షింపబడింది. అశ్వత్థామకి చాలా బాధ కలిగింది. ఏ అస్త్రం ప్రయోగించినా కృష్ణార్జునులు దానికి విరుగుడు ఏదో ఒకటి చేస్తున్నారు. దానివల్ల అనుకున్నటువంటి ఫలితం రావట్లేదని చాలా బాధపడి, ఇక నేను దివ్యాస్త్రములను ప్రయోగించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని సిగ్గులేక ఇంకా ఈ యుద్ధం చేయడం ఎందుకని చేతిలో ఉన్నటువంటి ధనస్సుని కింద పడేసి తల ఉంచుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో జీదొలకాడగా నేలకు ముగి లేలకో డిగ్గెననగా ముందట తోచెన్ విగత దురిత తత్వభాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకున్. వెలిగిపోతున్నటువంటి ఆ మెరుపులతో ఒక నల్లటి మేఘం ఆకాశంలోంచి భూమి మీదకి దిగొచ్చిందా అన్నట్టుగా వ్యాస భగవానుడు అశ్వత్థామకి దర్శనమిచ్చాడు. వెంటనే అశ్వత్థామ ఆ వేదవ్యాస భగవానుడికి వినయంగా నమస్కారం చేసి చాలా బాధతోటి గద్గదమైనటువంటి స్వరంతో ఆ వ్యాసుణ్ణి ఉద్దేశించి, నేను ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాను ఆ పాండవ సైన్యం మీద, అయినా కూడా అది పనిచేయడం లేదు. ఎందువల్ల ఇలా జరుగుతోంది? అసలు ఏమిటి మాయ? ఎందుకు కృష్ణార్జునుల్ని అది దహించలేకపోయింది? నాకు కలిగిన సంశయాన్ని దయచేసి పోగొట్టమని అడిగితే వ్యాస భగవానుడు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవాదిదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడానికి నారాయణమునిగా అవతరించాడు. ఆయన మైనాక పర్వతం మీదకి వెళ్ళి కూర్చుని పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. చేస్తే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పవనాశనుడు ఊర్ధ్వబాహుండు నగుచు అన్నారాయణుండతి ఘోరనిష్ట జలుపు ఆ తపమున సంతుష్టుడై బాల శశిరేఖనొప్పారు జడముడియును శూల పినాకాది సుమహితాయుధముల విలిగెడు చేతులు విలస దుర్గ యజ్ఞోపవీత సమంచిత వక్షంబు శోభిల్లగా పొడసూపి శంభుడపుడు పద్మాక్షుడ విరూపాక్షునకు ధరాతలము జాను పాణి శిరంబులంద మ్రొక్కి నిలుచుండి నుదుటిపై మోట్పు గేలు భక్తి గదియించి ఇట్టని ప్రస్తుతించే. ఆ నారాయణ ఋషి చేసినటువంటి తపప్రభావంగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆ నారాయణ ఋషి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రెండు చేతులు పైకెత్తి చేసినటువంటి గొప్ప తపస్సుకి ఫలితంగా ప్రత్యక్షమైనటువంటి శివుణ్ణి దర్శనం చేసి మనసులో వచ్చినటువంటి పొంగు ఆగక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆ శివుణ్ణి స్తుతి చేశాడు. ఆ శంకరుడు ఎంత గొప్ప స్వరూపంతో ఉన్నాడు అంటే, ఆయన ఆ బాల శిశిరేఖనొప్పారు జడముడియును
ఆ కొప్పులో ఆ బాల శిశిరేఖ చంద్రరేఖ ప్రకాశిస్తోంది. చేతిలో త్రిశూలము, పినాకము మొదలైనటువంటి ఆయుధములను పట్టుకున్నాడు. అలాగే ఆ గొప్ప పావుని ఒకదాన్ని యజ్ఞోపవీతంగా వేసుకుని వెలిగిపోతున్నాడు. అటువంటి విరూపాక్షుడైనటువంటి పరమశివుణ్ణి చూసి పద్మాక్షుడైనటువంటి నారాయణ ముని నేల మీద పడి నమస్కరించి లేచి అంజలి ఘటించి ఆయనని ప్రస్తుతించాడు, స్తోత్రం చేశాడు. చేస్తూ ఈ జగత్తంతా నీ వల్లే పుట్టింది, ఈ జగత్తంతా నీ వల్లే రక్షింపబడుతోంది. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతా పుట్టడానికి రక్షింపబడడానికి కారణమయ్యావు కాబట్టి నిన్ను మహేశ్వరుడు అని శృతులు కీర్తిస్తున్నాయి. అలాగే వేదములు ధర్మవాచకవాదంబులు తద్విలాసావంతంబగు ధాత్రీ దేవోత్కరము భవత్ ప్రాతుర్భావములు కావే బాలేందుధర. ఈశ్వర, వేదములు ధర్మమును ప్రతిపాదిస్తాయి. ఆ వేదములు నీ నుండి వచ్చాయి. అట్లాగే ఆ వేదములను బాగా చదువుకొని స్మృతిలో ఉంచుకొని ఆ ధర్మాన్ని చెప్పేటటువంటి వారు, ఆ వేదమునందు నిష్ణాతులైన వాళ్ళు, వేదాన్ని బాగా చదువుకున్న వాళ్ళు, ఎప్పుడూ వేదాన్ని పలికేటటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ రూపంగా నీ నుండి సంభవించినటువంటి వారే కదా అని చెప్పి ఆ ధర్మమునకు ఉన్నటువంటి విలువ, ఆ ధర్మము యొక్క ప్రమాణమును చెప్పకపోతే తెలుసుకుని ఆచరించడం కుదరదు కదా. కాబట్టి ధర్మ ప్రమాణమైనటువంటి శృతులను అందించి దాని ప్రచారమునకు కూడా అవకాశమును కల్పించిన వాడివి. వేదవేత్తలైనటువంటి వారు, వేదమును మనసులో నిలబెట్టుకున్నటువంటి మహాపురుషులను సృజించిన వాడివి అని శంకరుణ్ణి స్తోత్రం చేసి, ఓ పరమశివ, తత్వమసి మొదలైనటువంటి శృతి చివర ప్రతిపాదింపబడినటువంటి ఉపనిషద్వాక్యములను మనసులో స్మరించి సోహం అనేటటువంటి భావంతో నిన్ను అర్చన చేసినటువంటి వారు చిట్ట చివరికి ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొంది మోక్షమును పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఓ శంకర, నీకు నమస్కారం అని స్తోత్రం చేస్తే ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఏం కావాలని అడిగితే, నాకు ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ప్రభావాన్ని కరుణించవలసినది అని నారాయణముని అడిగారు. అడిగితే ఇక పైన, ఓ నారాయణముని, నీవు నరుల చేత కాని, సురల చేత కాని, గంధర్వుల చేత కాని, కిన్నెరుల చేత కాని, గరుడుల చేత కాని, నాగుల చేత కాని ఏ భయాన్ని లేకుండా, మరణం పొందకుండా, శారీరకమైనటువంటి బాధ కలగకుండా, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి చేత ఏ విధమైనటువంటి నిప్పిని పొందవలసినటువంటి అవసరం లేకుండా, అస్త్రముల చేత శస్త్రముల చేత ఖేదమును పొందకుండా, తడి వస్తువుల చేత పొడి వస్తువుల చేత హాని పొందకుండా, నిన్ను నిర్జించగలిగినటువంటి వాడు లేకుండా, నిజంగా చెప్పాలి అంటే నేనే నీతో యుద్ధం చెయ్యలేనంత గొప్ప స్థితిని పొందెదవుగాక అని ఆశీర్వదించాడు. ఆ నారాయణుడు తపస్సు చేస్తే ఉద్భవించినటువంటి వాడే నరుడు. ఆ నారాయణుడు నరుడే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుగా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా సాక్షాత్ దైవస్వరూపులు. వారు ధర్మమును నిలబెట్టడానికి ప్రతి యుగంలో ఇలా అవతరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు. అన్నింటినీ మించి మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్తాను. శుభ్రమగు మృత్తిక సురుచిరంపు ప్రతిమ కావించుకొని అందు పరమునావహించి పూజా విశేషంబులెల్ల చేసి నీవు దులుమేన గొలిచితి నిష్టతోడా. అశ్వత్థామ, నువ్వు కూడా కారణజన్ముడివే, నువ్వు కూడా చాలా ప్రభావం కలిగిన వాడివి. నువ్వు గత జన్మలలో మట్టితోటి పరమశివుడి యొక్క మూర్తిని తయారు చేసుకున్నావు. తయారు చేసుకొని అలా తయారు చేయబడినటువంటి ఆ పరమశివుని యొక్క మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేశావు. అంటే కరచరణాదులతో కూడుకున్నటువంటి శివమూర్తికి పూజ చేశావు. శివుడి మూర్తికి పూజ చేసినా అన్ని కోరికలు తీరుతాయి, ఆయన భక్త సులభుడు. కానీ అంతకన్నా గొప్పదేదో తెలుసా? కరచరణాదులతో కూడుకున్నటువంటి రూపమును పూజ చేయడం కన్నా లింగ రూపాన్ని పూజ చేసినటువంటి వారు ఎవరుంటారో వాళ్ళు ఉపాసన యందు అధికులు. కృష్ణార్జునులు ఇద్దరూ లింగ రూపాన్ని పూజ చేస్తారు. వారు లింగాధిష్టానారూఢుంగాను నచ్చి అర్చించిరి భవ్యారాధన పరులైమును గౌరీపతి
అతుల నియమ కల్పన వెలయన్. ఆ నరనారాయణులిద్దరూ లింగమూర్తి యందు గౌరీశ్వరుణ్ణి, ఆ పార్వతీపతిని పరమశివుణ్ణి ఆరాధన చేశారు. వాళ్ళు అరూపరూపి అయినటువంటి లింగమూర్తిని ఆరాధన చేసిన వారు కాబట్టి నీకన్నా ఉపాసనలో ఎన్నో రెట్లు పైనున్నటువంటి వారు. శివుణ్ణి ఏ రకంగా పూజ చేసినా మనోరథాలు నెరవేరతాయి. కానీ లింగాకారంలో ఉన్నటువంటి రూపాన్ని పూజ చెయ్యడం అనేటటువంటిది కరచరణాదులతో ఉన్నటువంటి రూపాన్ని పూజ చేయడం కన్నా ఎన్నో రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి పూజా ఫలితం గొప్పది కాబట్టి అది అట్లాగే ఉంటుంది. కాబట్టి దాని ఫలితం ముందు నీకున్నటువంటి శక్తి తక్కువ కాబట్టి ఇది నువ్వు ఇలాగే అనుభవించక తప్పదు అని చెప్తే వెంటనే అశ్వత్థామ యొక్క శరీరంలో పులకాంకురాలు వచ్చి ఆ పరమశివ వైభవాన్ని మనసులో భావన చేస్తూ ఆనందపడిపోయి సూర్యాస్తమయం అవుతున్నటువంటి కారణం చేత సైన్యం దగ్గరికి వెళ్ళి ఇక యుద్ధం వద్దు వెళ్ళిపోదామని చెప్పి అందరినీ కూడా వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంటే అర్జునుడి దగ్గరికి వేదవ్యాస భగవానుడు వెళ్ళి దర్శనమిస్తే అర్జునుడు పరమ సంతోషంతో ఎదురొచ్చి ఆయనకి స్వాగతం పలికి సాష్టాంగ నమస్కారం చేసి సమీప స్థలంలో ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయనని పూజించి ఆయనని ఒక ప్రశ్న వేశాడు. హే భగవన్, వ్యాసభగవానుడా, ఇది మీరు తప్ప ఎవరు చెప్పగలరు? అందుకు అడుగుతున్నాను. అందరూ అనుకుంటున్నారు యుద్ధంలో శత్రువుల్ని నేను జయిస్తున్నాను అని అనుకుంటున్నారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే నా ముందు యుద్ధంలో ఒక వ్యక్తి వెడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి వ్యక్తి చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆ శూలంలోంచి ఎన్నో శూలాలు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే ముందు వెడుతూ వీరులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన యొక్క పాదములు నేలకి తగలటం లేదు. వెనక నేను బాణములు వేస్తున్నాను. అందరికీ నేను వేసిన బాణములు ఆ బాణముల వలన పడిపోతున్న యోధులు కనపడుతున్నారు. నిజానికి ఆయన నాకు ముందు నడుస్తూ త్రిశూలం పట్టుకుని వాళ్ళని అందరినీ పొడుస్తున్నాడు. ఆయన త్రిశూలంలోంచి వచ్చిన శూలాలు పడగొడుతున్నాయి. కీర్తి నాకు, నిజానికి చంపుతున్నది ఆయన. ఆయన ఎవరో నాకు అంతుపట్టడం లేదు. ఆయన ఎవరో స్పష్టంగా చెప్పవలసింది అని వ్యాస భగవానుడిని అడిగాడు. అడిగితే వ్యాసుడు అర్జునుడికి సమాధానం చెప్తూ ఆదికి నాది లోకములకన్నింటికిన్ ప్రభుడవ్యయుండు వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుడు అంహోదలన ప్రకారక శుభోదయకారక దివ్యనాముడు అంబాదయితుండు దృంగ్మహిత పాలుడు లూలుడు భక్తియుక్తికిన్. ఆయన ఎవరో కాదయా అర్జున, సాక్షాత్ శివుడు. ఆయన లోకములకన్నిటికీ కూడా ప్రభువు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, శాశ్వతుడు. వేదములు మొదలైనటువంటి పవిత్రమైనటువంటి ఆ శబ్ద రాశి ఏది ఉంటుందో దాన్నంతటినీ కూడా ఉత్పన్నమును చేసినటువంటి మహానుభావుడు. తత్కారణము చేత ధర్మమును లోకమునకు అందించినటువంటి వాడు, ధర్మ ప్రమాణం అందించినటువంటి వాడు, పాపములను పోగొట్టగలిగినటువంటి దివ్యమైన నామము ఉన్నవాడు. శివ అన్న నామం పలికినంత మాత్రం చేత పాపములు పోతాయి. అందుకు కదు పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్య కరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ శివనామం పలికితే చాలు పాపములన్నీ ధ్వంసమైపోతాయి. అంబాదయితుండు పార్వతీపతి, మూడవ కన్ను కలిగినటువంటి వాడు, భక్తికి ప్రసన్నుడు, భక్తికి లొంగిపోయేటటువంటి వాడు, అంతటి మహానుభావుడు. అటువంటి తత్వస్వరూపము సాకారమైనటువంటి వాడు శివుడు. ఆయన భక్తి అనబడేటటువంటి మకరందం ఎక్కడుంటుందో అక్కడ వివశుడైపోతూ ఉంటాడు. నిజానికి ప్రకృతి పురుషులుగా లోకంలో ఉండేటటువంటిది ఆయనే. మనమందరం కూడా సుఖాలు పొందడానికి ఏ భోగ సంబంధమైనటువంటి వస్తువులను ఆశ్రయిస్తూ ఉంటామో అవన్నీ ఆయన సృష్టి వలన వచ్చినవి. అందుకే
ఆయనకి ఇక మళ్ళీ ఈ విషయ ప్రపంచంతో వీటి సుఖాలతోటి ఏ విధమైన తాదాత్మ్యత లేకుండా ఆత్మారాముడై తనలో తాను రమించేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఆయనే పరబ్రహ్మస్వరూపం. ఆయన సాక్షాత్కరించి ఎవరి కోరికలైనా తీర్చగలడు, ఎవరి ఆపదలైనా పోగొట్టగలడు. అటువంటి శంకరుడు మహానుభావుడు, నీలగళుండు, శంకరుడు, నిత్యుడు, సత్యస్వరూపుడు, ఉజ్వలత్కాల మహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫురద్బాల మృగాంక శేఖరుడు, దైత్యకుల ప్రవిదారణ క్రియాలోల పరశ్వధుండు, సకలుండమలుండు, ప్రియుండు శాంతికిన్. ఏం చెప్పమంటావు అర్జున పరమశివ వైభవం గురించి? నీలగళ్ళుండు. ఒకసారి దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేస్తే ఆవిర్భవించి లోకములను కాల్చేస్తున్నటువంటి గరళాన్ని తన కంఠంలో ధరించడం చేత కంఠము నల్లటి మత్సని పొందితే నీలగలుడై ఆయన శ్రీకంఠుడు అని కీర్తితో పేరుని పొందినటువంటి వాడు. లోకములకు శుభములను చేస్తూ ఉంటాడు కాబట్టి శంకరుడు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాకుండా అన్ని కాలములయందు ఉండేటటువంటి వాడు కాబట్టి నిత్యుడు. సత్యమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, ఏ మార్పులు లేనటువంటి వాడు. ఆయన ఆ మహాప్రళయ కాలమునందు ఈ లోకాలన్నింటినీ కూడా పెద్ద అగ్నిహోత్రం పుడితే తన యొక్క బాల శశాంక రేఖ నుంచి పుట్టినటువంటి అమృతం కురిపించి ఈయన లోకాలన్నింటినీ కూడా కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి మహాప్రసన్నమూర్తి, అన్నిటినీ మించి దైత్యకుల ప్రవిదారణ క్రియాలోల పరశ్వధుండు, ధర్మమునకు హాని చేసేటటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసం చేతిలో గండ్రగొడ్డలి పట్టుకున్నటువంటి వాడు. సకలుండు, ఆయన కానిది ఆయన లేనిది ఏదీ లేదు. సకలుండు, అమలుండు, ఆయనకి ఏ పాపము అంటారు. అటువంటి శుద్ధమూర్తి. ప్రియుండు శాంతికిన్, ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఉంటాడు. అటువంటి మహానుభావుడు, సమస్తమైనటువంటి వాడు. ఆయన చెయ్యనటువంటి లీల లేదు. దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేశాడు ఒకప్పుడు. త్రిపురాసురుడు దర్పాన్ని ప్రదర్శిస్తుంటే, లోకములను బాధిస్తుంటే ఒక్క బాణాన్ని ప్రయోగించి 3 పురములతో కూడుకున్నటువంటి ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి వాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడవయ్యా అర్జున! ఆ పరమేశ్వరుడు స్వయంగా సన్నిధానం చేశాడు. నువ్వు ధన్యుడివి. పేదకి పెన్నిధి దొరికినట్టు. లోకకంటకులైనటువంటి అంధకాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శంకరుడు ఇవాళ నీ కోసమని చెప్పి వచ్చి ఆయన యుద్ధభూమిలో ముందు నడిచి నీ శత్రువులందరినీ కూడా ఉగ్గడిస్తున్నాడు. నిజానికి నువ్వు ఆయన అడిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. ఆయన నీకు పాశుపతాస్త్రం ఇవ్వడమే కాదు, ఎంత భక్త సులభుడంటే నీకోసమని దిగొచ్చి యుద్ధభూమిలో నీకు ముందు నడుస్తూ హరివీర భయంకరులైనటువంటి యోధులందరినీ కూడా మట్టు పెడుతూ పైకి కనపడకుండా వాళ్ళందరూ నీ బాణములు చేతే నిహతులైనట్టుగా లోకానికి కనపడేటట్టు చేసి ఇంత గొప్ప కార్యాల్ని సాధించినటువంటి వాడు అర్జునుడు అనబడేటటువంటి గొప్ప కీర్తిని నీకు కట్టబెడుతున్నాడు. ఎంత అదృష్టవంతుడవయ్యా! అటువంటి శివుణ్ణి శరణుజొచ్చిన వాళ్ళు ఎవరుంటారో, ఆయన పాదములకు నమస్కరించే వారెవరుంటారో, ఆయన యందు భక్తి కలిగిన వారెవరుంటారో అటువంటి వారికి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యములనన్నింటినీ కూడా శాశ్వతంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆ శివభక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆ పరమేశ్వరుణ్ణి అర్జునుడు మనసులో నిలుపుకుని వ్యాసుడు చెప్పినట్టుగా శివుడికి దండప్రణామములు చేశాడు. అట్లాగే వ్యాసుల వారి యొక్క పాదాల మీద పడి ఆయనకి నమస్కారం చేశాడు. వ్యాసుడు అర్జునుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక నీకు అపరిమితమైనటువంటి సుఖం కలుగుతుంది, యుద్ధంలో జయాన్ని సాధిస్తావని చెప్తే పరమానందాన్ని పొంది మనసులో ఆ శివ వైభవం శివస్వరూపం నిలబడిపోతే దాని వలన ఎంతో సంతోషాన్ని, ఎంతో శాంతిని, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. గురువు మరణించాడనేటటువంటి బాధలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క మనసు తేటపడేటట్టుగా శివ వైభవాన్నంతటినీ కూడా వర్ణించి చెప్పి ఆ శివానందంలో మునకలు వేసి నిలబడిపోయినటువంటి అర్జునుడు పరమశాంతి పొందేటట్టుగా
వ్యాస భగవానుడు అనుగ్రహించాడు. ఉగ్రరూపాన్ని పొందినటువంటి అశ్వత్థామకి కూడా ఉపాసన రహస్యం తెలిసి మనసు చల్లబడి పులకాంకురములను పొందేటట్టుగా చేశాడు. ఆ వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణుడే. అటువంటి పరమాద్భుతమైనటువంటి శివస్వరూపం శాంతికి మరొక పేరు. అటువంటి పరమశివానుగ్రహం సర్వకాల సర్వావస్థల యందు మన అందరి యందు ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యములతో అందరూ ప్రశాంతంగా సంతోషంగా హాయిగా జీవించగలిగినటువంటి రోజు రావాలని, ఏ మహమ్మారి కూడా ఈ లోకాన్ని బాధించకుండా ఉండేటట్టుగా గరళాన్నే కంఠంలో నిలబెట్టుకున్నటువంటి శంకరుడు మనందరినీ కాపాడాలని త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తూ ఆ శంకరుని యొక్క పాదములు పట్టి శిరస్సు వంచి నమస్కరిస్తూ ద్రోణపర్వం పూర్తయింది అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ తర్వాతి పర్వాన్ని ప్రారంభం చేద్దాం. స్వస్తి.